హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత ప్రవచనము 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి అనే ఒక చక్కటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనం కర్మయోగాన్ని పూర్తి చేసి నిన్నటి నుంచి భక్తి యోగాన్ని ప్రారంభం చేసుకొని భక్తి యోగంలో 7వ అధ్యాయాన్ని నిన్న మనం పూర్తి చేసుకున్నాం. అసలు నిన్న ఏమి విన్నాము అని ఒకసారి అక్రనిం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ముందుగా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని అంటే వినటము, శ్రవణం చెయ్యటము అనేది చాలా ముఖ్యమైనది. భగవంతుణ్ణి ఎక్కడ చూడాలండి? భగవంతుడు ఉన్నాడని ఎలా తెలుస్తుందండి అంటే అంతటా చూసినప్పుడు భగవంతుడి యొక్క ఉనికి మనకి తెలుస్తుంది అనేది మనం నిన్నటి రోజున ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా వినటం జరిగినది, ఎన్నో వీడియోస్ ద్వారా తెలుసుకోవటం జరిగినది. దాని తర్వాత భగవంతుణ్ణి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరు రిజెక్ట్ చేస్తారు, స్వామిని అంగీకరించే వ్యక్తిత్వములు కలిగినవేమిటి, స్వామిని దూరం చేసే వ్యక్తిత్వములు ఎవరివి అనేది కూడా మనం విన్నాం. దాని తర్వాత చిట్ట చివరికి డివోషన్ సో రేర్, భక్తి అనేది ఎంత అరుదు, ఎంతో లక్షల మందిలో కానీ ఒకళ్ళకి భక్తి లభించదట. అటువంటి భక్తి గురించి తెలుసుకొని భక్తిని ఆచరించే అవకాశం మనందరికీ కలిగింది అని నిన్న మనం ఎంతో ఆనందించాం. ఈ 7వ అధ్యాయం పూర్తి చేసుకొని మనం ఇప్పుడు 8వ అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాము. ఒక చిన్న విషయం చెప్తానండి. ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అందులో ఒకటి ఏంటి, మరణకాలంలో నిన్ను ఎలా పొందొచ్చు అని అడుగుతారండి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది మరణం అనగానే కొద్దిగా మిక్స్డ్ ఫీలింగ్స్ వస్తాయండి. కొంతమంది బాధపడతారు, కొంతమంది భయపడతారు. మరణం గురించి ఎందుకండి మాట్లాడటము, దాని గురించి ఎందుకండి అనవసరంగా. మీరు చూడండి, ఒకసారి మేము ఈ ప్రపంచం గురించి వర్ణిస్తూ ఒకళ్ళ దగ్గర మరణం గురించి ప్రస్తావన చేస్తుంటే ఆయన అన్నారు, ఎందుకండి మీరు మరణం గురించి మాట్లాడతారు? ఏమనుకుంటారంటే అండి, చాలా మటుకు ఇప్పుడు చూడండి, మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, వెళ్ళేసి మీ పక్కన ఒక ఆయన కూర్చున్నారు, ఆయన ఆల్రెడీ సినిమా చూసేసారు. మీరు సినిమాలో కూర్చొని సినిమా ఇలా ప్రారంభమైంది, చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ సీన్ ఒకటి వచ్చింది అనగానే మీరు నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు అలా అవుతుంది అనుకుంటున్నావా, అలా ఏం అవ్వదు అని మొత్తం స్టోరీ చెప్పేశాడు అనుకోండి, ఏమవుతుందండి మనకి? పట్టుకొని ఒక్కటి పీకాలనిపిస్తుంది. అరే మొత్తం క్లైమాక్స్ చెప్పేస్తావా ఇప్పుడే అని. అందుకోసం జనాలు ఏమనుకుంటారంటే, మరణం క్లైమాక్స్ అండి జీవితంలో, దాని గురించి ఇప్పుడెందుకు ఆలోచించటం, ఇప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండనివ్వండి, హాయిగా బ్రతికేద్దాం అయిపోతుంది, ఎందుకు దాని గురించి ఆలోచించటం అని అసలు ఆ విషయం ప్రస్తావనే తీసుకొని రారండి. మీకు ఇంకో విషయం చెప్తానండి. ఇది ఒక రకమైన ధోరణి, మరణం వైపు మనం చూడవాలి. ఇంకొకటి ఏంటో తెలుసా అండి, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీరు ఒక దారిలో వెళ్తున్నారండి, హైవే పైన వెళ్తున్నారు. ఒక బ్రిడ్జ్ పై నుంచి మీరు వెళ్ళాలి, ఓకేనా? మొన్న గుజరాత్‌లో అయిందట, ఒక బ్రిడ్జ్ కూలిపోయింది తెలుసునా మీకు? కూలిపోయి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా నీళ్ళలో పడిపోయాయి. ముందు ఒక బ్రిడ్జ్ కూలిపోయిందండి. మొత్తం లోపల నీళ్ళలో పడిపోతున్నారు జనాలందరూ. అటునుంచి ఒకడు చూసాడు, ఇటువైపు వస్తున్నాడు. మీకు చెప్పాలా వద్దా? ఏం పర్వాలేదు, ఆయనే ఆయనే కిందకెళ్ళి లోతులో పడిపోయాక తెలుసుకుంటాడు లోయ ఉందని. కాబట్టి మనం ఎందుకు చెప్పడం అని వాడు వెళ్ళిపోయాడనుకోండి, మీరేమంటారు? ఏంట్రా అలా అన్యాయం చేస్తావా నాకు? చెప్పాలి కదరా నీకు తెలిసినప్పుడు అని అంటాం. అంతే కదండీ! ఒక ధోరణి, క్లైమాక్స్ తెలిసిపోయింది, మేము బోర్ అయిపోయాము అనే ధోరణి చాలా మందికి ఉంటుందండి. కానీ మరణం గురించి తెలుసుకోవడం అంటే క్లైమాక్స్ తెలుసుకున్నట్టు కాదండి, ముందొచ్చే ఆపద గురించి తెలుసుకున్నట్టు. వి డు నాట్ వాంట్ టు డిస్కస్ ఇట్, కానీ అది తప్పకుండా వస్తూనే వస్తుంది. అందరికి ఎగ్జామినేషన్స్ వద్దండి, కానీ రాయాల్సిందే. అవునా కాదా? మేము 7th బోర్డ్ ఎగ్జామ్ ఉండేది ఒక కాలంలో, తెలిసినా మీకు? మేము ఎప్పుడైతే 7th స్టాండర్డ్‌లో ఎళ్ళామో అదే సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్‌లు తీసేశారండి. హమ్మయ్య! మేము ఎంత ఆనందపడ్డామంటే. కానీ ఆనందపడిపోతే ఆ బోర్డ్ ఎగ్జామ్ లేకుండా పోయిందా? 10థ్‌లో ఉంది గదండీ ఎగ్జామ్. కాబట్టి ఎవ్వరికీ ఎగ్జామ్స్ ఒద్దు, కానీ అందరూ ఎగ్జామ్ రాయాల్సిందే. చదివినా, చదవకపోయినా, ఎక్కడున్నా సరే ఈ ఎగ్జామ్ మాత్రం తప్పకుండా రాయవలసిందే. ఏంటా ఎగ్జామ్ అట? మరణం అనే ఎగ్జామ్ అట. అందుకే మొన్న అనుకున్నాం, లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్, డెత్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్. ఎలాంటి ఎగ్జామినేషన్ తెలుసా అండి? మీరు
మాకు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు డైరీలు ఉండేవండి. ఆ డైరీలో స్కూల్ క్యాలెండర్ అని ఉండేది. యూనిట్ టెస్ట్‌లు ఏ సమయం నుంచి ఏ సమయానికి ఉంది. క్వార్టర్లీ ఏ సమయం నుంచి ఏ సమయానికి ఉంది. హాఫ్ ఇయర్లీ ఏ సమయం నుంచి ఏ సమయానికి ఉంది. కానీ సర్ప్రైజ్ టెస్ట్ రాస్తాడండి క్యాలెండర్‌లో. సర్ప్రైజ్ టీచర్ గారు కొద్దిగా సర్ప్రైజ్ టెస్ట్ ఎప్పుడు ఇస్తారో చెప్తారా అని అడగగలుగుతామా అండి మనం? ఒరేయ్! సర్ప్రైజ్ టెస్ట్ రా ఎప్పుడైనా పెట్టొచ్చు నేను. ఎప్పుడైనా అందరూ తయారుగా ఉండాలి. కాబట్టి మరణం అనేది ఒక సర్ప్రైజ్ టెస్ట్ లాంటిదనమాట. కాబట్టి అది డేట్ ఇచ్చి రాదండి. కాబట్టి మనం ఎప్పుడూ ప్రిపేర్డ్‌గా, ఎల్లప్పుడూ ప్రిపేర్డ్‌గా ఉండాలి మనం. మేము ఇంజినీరింగ్ చేస్తున్న రోజులలో కూడా కొద్దిగా సెన్స్ వచ్చేదండి మాకు. ఇప్పుడు ఈ 2, 3 రోజులలో టీచర్ సర్ప్రైజ్ టెస్ట్ పెట్టబోతుందేమో అని. ఇంకెవ్వరు ఎగ్గొట్టేవాళ్ళు కాదనమాట. అందరూ క్లాస్‌లోకి వచ్చేసేవాళ్ళు ఆ 3, 4 రోజులు. టీచర్ పెట్టేది కాదనమాట. ఇక అందరూ క్యాజువల్‌గా అయిపోయి ఫెస్టివల్ తర్వాత ఇప్పుడు వీకెండ్ మధ్యలో ఇప్పుడు థర్స్‌డే ఫెస్టివల్ వచ్చి ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చిందనుకోండి. ఫ్రైడే చాలా మంది రారు. ఆ రోజు సర్ప్రైజ్ టెస్ట్ పెట్టేసేది. అందరికి 5 మార్కులు 0 అయిపోయేది. తర్వాత టీచర్ ఎనకాల పడిపోయి ఒక్కసారి మళ్ళీ పెట్టండి టీచర్ ప్లీజ్ టీచర్, ప్లీజ్ టీచర్ అని తిరుగుతూ ఉండేవాళ్ళనమాట యూనివర్సిటీలో అందరూ కూడా. కాబట్టి ఇది సర్ప్రైజ్ టెస్ట్ లాంటిదండి. అందుకే వి హావ్ టు బి ప్రిపేర్డ్. ఈ అధ్యాయం మనల్ని ప్రిపేర్ చేస్తుంది ఆ సర్ప్రైజ్ టెస్ట్ కోసం. దెర్ ఇస్ నో ఆప్షన్. కానీ ప్రిపరేషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. కాబట్టి ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలి? కాబట్టి ఈ అధ్యాయం యొక్క అక్రోనిం కూడా కొద్దిగా భయంగా ఉంది. కానీ జాగ్రత్తగా చూసి మనం అధ్యయనం చేసుకుందాం. ఈ అధ్యాయం పూర్తయిపోయాక తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయం యొక్క అక్రోనిం DEAD డెడ్. D ఫర్ డౌట్. అర్జునుడికి వచ్చే ఒక ప్రశ్నతో ప్రారంభమైన అధ్యాయం ఇది. దాని తర్వాత E ఫర్ ఎండ్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క ముగింపు. దాని తర్వాత A ఫర్ అటైనింగ్ ద సుప్రీం. అత్యున్నత స్థితిని పొందుట. తర్వాత D ఫర్ డెస్టినేషన్. వివిధ రకములైన గమ్యస్థానముల గురించి భగవంతుడు మనకి ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు. సో ఈ అధ్యాయం ఏంటని ఎలా నేర్చుకోబోతున్నాం మనం? DEAD డెడ్ అనే ద్వారా. మీరు చూడండి అర్జునుడికి ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న? అయ్యా మరణ కాలములో నిన్ను ఎలా స్మరించాలి? నిన్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది? అనే విషయాన్ని అర్జునుడు అడిగేసరికి ఇప్పుడు చూడండి క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోతుందండి. ఎప్పుడైతే అది క్వెషన్ అండ్ ఆన్సర్స్ రూపంలో నడుస్తుందో. కృష్ణుడు చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. అర్జున నీకుండే డౌట్స్ అన్నీ అడుగు అర్జున. వాటికి సమాధానాలు చెప్తాను. మాకు కూడా చాలా సార్లు చెప్తారు. ప్రభుజీ అసలు ఆ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయండి. అసలు క్లాస్ తర్వాత మొన్న మేము భారతీయ విద్యాభవన్ స్కూల్‌కెళ్తే 100 మంది పిల్లలు చేతులెత్తారండి. మేము ప్రశ్నలు అడుగుతాం, మేము ప్రశ్నలు అడుగుతాం. ఎంత చక్కటి ప్రశ్నలండి. చిన్ని చిన్ని పిల్లలు ఎంత మంచి ప్రశ్నలు అడిగారండి. ఆ! అర్జునుడు మన వైపు నుంచి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. దాంట్లో భగవానుడు 5వ శ్లోకంలో సమాధానం ఇవ్వటం ప్రారంభం చేస్తున్నారు. ఒకసారి 5వ శ్లోకం చదవండి. దాని యొక్క అర్థం తెలుసుకుందాం. దాని తర్వాత దాన్ని ఎలా అన్వయించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. జీవితము చివరలో కేవలం నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవ్వడైనా శీఘ్రమే నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అంతకాలేచ మామేవ స్మరన్ముక్త కలేవరం. ఏమంటున్నాడండి ఇక్కడ భగవంతుడు? ఎవరైతే అంతకాలములో అంటే లాస్ట్ క్షణంలో నన్ను గుర్తుపెట్టుకుంటారో, నన్ను స్మరిస్తారో వారికి ఎటువంటి స్థితి లభిస్తుందట? అంటే పరమమైన స్థితి లభిస్తుందట అండి వారికి. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. దేన్ని మనం స్మరిస్తాము అనంటే ఏది రిమెంబర్ చేస్తామో మనం. ఎవరైతే రిమెంబరెన్స్‌లోకి వస్తుందో. ఇప్పుడు చూడండి మనస్సు, బుద్ధి ఒక ఒక రకంగా పనిచేస్తాయండి. దేన్ని గుర్తుపెట్టుకుంటాయి అనే విధంగా. ఒక మెకానిజం అనమాట అది. ఇప్పుడు చూడండి ఏమి జ్ఞాపకం వస్తుంది అనంటే మనస్సు చూసామనుకోండి ఏదైతే మంచిగుంటుందో అది జ్ఞాపకం తెచ్చుకోవాలి అని అనిపిస్తుందండి మనస్సుకి. కానీ బుద్ధి ఏమంటుందో తెలుసా అండి? ఏదైతే మంచిదో దాన్ని జ్ఞాపకం చేసుకో అంటుంది బుద్ధి. మనస్సుకి ఎప్పుడు కూడా
శాంతిగా ఉండాలన్నమాట. ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఇవి కలిగేవన్నీ కూడా చెయ్యి 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 అని మనస్సు చెప్తుంది. కానీ బుద్ధి లేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది. కానీ మీకు విషయం తెలుసా అండి? ఐడియల్ స్థితి ఏంటో తెలుసా? ఏదైతే మంచిదో, ఏదైతే మనకి మంచిగా అనిపిస్తుంది, రెండిటిని కలిసినది. అది కానీ మనము భగవంతుణ్ణి చెయ్యగలిగితే మన జ్ఞాపకం అనేది చాలా అద్భుతమవుతుంది. ఇక్కడ చూడండి పక్కన మీకు ఒకటి కనిపిస్తుంది. డేంజర్ డేంజర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? షెల్టర్ తీసుకుంటాం, ఆశ్రయం తీసుకుంటాం. ఇప్పుడు మొన్న ఒక వార్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పారండి? ఎప్పుడైతే ఆ సైరన్లు మోగుతాయో, ఎప్పుడైతే ఇప్పుడు మనకి మిజైల్స్, బాంబులు వస్తున్నాయి అనుకుంటారో, లోపలికెళ్ళి దాక్కోండి ఎక్కడైతే మీరు సేఫ్‌గా ఉంటారో అని. కాబట్టి ఎక్కడైతే మనకి ఆశ్రయం ఉంటుందో, ఎప్పుడైతే మనం సేఫ్‌గా ఎక్కడున్నాము అని అనిపిస్తే అక్కడికే మనం వెళ్లి దాక్కుంటాం. అవునా కాదా అండి? కాబట్టి మరణం అప్పుడు మనం ఎక్కడికెళ్తాం? మరణం అప్పుడు మనం ఎవరిని స్మరిస్తాం? అనంటే ఎవరి వందైతే మనం ఆశ్రయాన్ని పొందామో వాళ్ళనే స్మరిస్తాం. అందుకే ఆ ఆశ్రయం యొక్క అనుభవం, ఆ అనుభూతి, ఆ తియ్యదనం, ఆ సుఖం భగవంతుడిలో కలగటం అనేది అంత ముఖ్యమండి. చాలామంది ఏమనుకుంటారు తెలుసండి? మాతోడు కూడా ఒకాయన చెప్పారండి. "ఏముంది ప్రభుజీ జీవితం అంతా హ్యాపీగా ఉండేస్తాము. లాస్ట్‌కి భగవన్నామ స్మరణే కదండీ చేసేసి వెళ్ళిపోతాం మేము." మీకో విషయం తెలుసా? ఒకాయన పాపం లాస్ట్ స్టేజెస్‌లో ఉన్నారటండి. పాపం ఈయన ఎలారా భగవంతుడి నామ స్మరణ చేయించేటట్టుగా చేయాలి అని పాపం బాగా ఆలోచించి, డాక్టర్ అన్నట్టు ఇంకో 5 నిమిషాలయ్యా వీడు అంతే అయిపోతారు. ఏం చేయాలంటే అది చేయండి అనంగానే, నారాయణాను, నారాయణాను, నారాయణాను అంటున్నారట. కానీ వీడు మాత్రం ఏం అనట్లేదంట అలానే ఉన్నాడట. అయ్యో! ఎలా వీడిని నారాయణ అనిపియటం ఎలా అనో కొద్దిగా ఏం చేశారట, నార పట్టుకొచ్చారట నార. నార పట్టుకొచ్చి నారని ఇలా చూపిస్తున్నారట. నారాయణ అంటాడేమో, నార నార అంటాడేమో అంటే ఆయన పీచు, పీచు, పీచు అంటున్నాడట. ఒరేయ్! వీడు పీచ్ అంటున్నాడేంట్రా నార అనట్లేదా? నార అనేసి కనీసం నార అనట్లేదు అనాయన అంటాడేమో అని ఒక అనా తీసుకొచ్చి చూపిచ్చా. అనా చూపిస్తే వాడు పైసా, పైసా, పైసా అంటూ పోయాడట. కాబట్టి మనకి గుర్తు రావాలన్నా సరే ఒక ప్రీవియస్ ప్రాక్టీస్ ఉండాలండి. లోపల హృదయంలో మన అస్తిత్వం ఏంటో అదే బయటకొస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు ఈ కథ వినే ఉంటారు. ఒక రాజుగారు అడుగుతారు. ఒక ఒక ఆయన పండితుడు, బహుభాషా పండితుడనమాట ఆయన. అన్ని భాషలలో చాలా సునాయాసంగా మాట్లాడేస్తుంటే ఆయన ఒక ఛాలెంజ్ చేస్తారు. ఎవరైతే నా మాతృభాష ఏంటో తెలుసుకుంటే వారిని నేను అప్పుడు ఓడిపోయినట్టు స్వీకరిస్తాను అనంటే, అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు వారు చెప్తే మన తెనాలి రామకృష్ణుడు వెళ్లి ఇలా చెప్తారనమాట. ఆయనని ఒకటి ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి తీసుకొస్తారాయన. ఎప్పుడైతే ఆయనకి గట్టిగా దెబ్బ తాకుతుందో వెంటనే ఆయన మాతృభాషలో అరుస్తారనమాట. అమ్మయ్య! ఈయన మాతృభాష ఇది అని. కాబట్టి మనకి ఏదైతే ఈ లోపల ఏదైతే మన నరాలలో ఉన్నదో, ఏదైతే మన మనసులో పూర్తిగా నిండిపోయి ఉన్నదో, దాన్నే మనం స్మరణ రూపంలో బయటికి తీసుకోగలుగుతాము. కాబట్టి ఇది మనకి చాలా ఆశ్రయం భగవంతుడి లోపల కలగటము. భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క ఆహ్, సమాశ్రయం మనం ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోగలుగుతాం. కాబట్టి అది ఎంత సులభమైన విషయం కాదండి. ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు? జీవితం అంతా ఒకవేళ అనుకోండి. జీవితం అంతా మనం భగవన్నామ స్మరణ చేశాము. లాస్ట్ మరణ కాలంలో కూడా భగవంతుడిని స్మరించాం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఇంకో కేటగరీ ఏమంటారండి? మేము జీవితం అంతా ఎంజాయ్ చేస్తామండి. లాస్ట్‌కే భగవంతుడిని గుర్తుపెట్టుకుంటాం అని అనుకోండి. సెకండ్ కేటగరీ జీవితంలో ఎప్పుడు భగవంతుడిని జ్ఞాపకం చేసుకోలేదు. చిట్ట చివరి క్షణాన జ్ఞాపకం చేసుకున్నారు కూడా అనుకోండి. వారి పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మీరెవరైనా బలవంతంగా "ఒరేయ్! క్లాస్‌కి రావాల్సిందేరా, రావాల్సిందేరా, కూర్చోవాల్సిందేరా" అని తీసుకొచ్చారనుకోండి. వాడు క్లాస్‌లో కూర్చొని ఇటు దిక్కు, అటు దిక్కు, ఇటు దిక్కు, అటు దిక్కు చూస్తుంటాడు. అవునా కాదా చెప్పండి? ఎందుకు అనంటే ఇంట్రెస్ట్ లేదు గదండీ! ఇప్పుడు లాస్ట్ క్షణం ఎవరైనా కృష్ణ అన్నాడే అనుకోండి, నారాయణ అన్నాడే అనుకోండి, వైకుంఠానికెళ్ళిపోయాడనుకోండి, అక్కడ మొత్తం నారాయణ, 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 నారాయణ అని అనుకుంటాడు. ఎక్కడికొచ్చానురా నేను? క్రికెట్ మ్యాచ్ స్కోర్ తెలియట్లేదేంటి అని అనుకుంటాడు. కాబట్టి ఆయన హ్యాపీగా ఉండలేడండి. ఇది ట్రిక్ గాదండి. ఏదో ఒక ట్రిక్ చేసి మనం ఎలాగైనా లైన్‌లో దూరిపోవచ్చని. సారీ సార్ దట్ విల్ నాట్ హ్యాపెన్. మరి మూడో స్థితి ఒకసారి చూడండి. జీవితం మొత్తం భగవన్నామ చేశామండి. భక్తి చేశామండి. ధర్మాచరణ చేశామండి. ఆచార్యుల గురువులకి సేవ చేసుకున్నామండి.
కానీ చిట్ట చివరి క్షణంలో ఒకవేళ అనుకోండి భగవంతుడు గుర్తు రాలేదు అని అనుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందండి? చాలా మంది అనుకుంటారు లాస్ట్ క్షణంలో కానీ మనం భగవంతుడు గుర్తు రాకపోతే ఇంక మన పని అయిపోయినట్టే. కాదు. తెలుసునా మీకు? ఈ విషయం మనందరం అర్థం చేసుకోవాలండి. మీకు ఒక కథ చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది బాగా. ఒకసారి భగవద్ రామానుజాచార్య స్వామి వారు వారి యొక్క గురువులైన కాంచీపూర్ణుల దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వారికి ఒక ప్రశ్న అడుగుతారు. అయ్యా, నాకు కొన్ని ప్రశ్నలు నేను భగవంతుని అడగాలని ఉన్నది. ఆ ప్రశ్నలకి కొద్దిగా సమాధానం కావాలి. సరే, మీరు ప్రశ్నలు చెప్పండి, మేము భగవంతుడిని అడిగి మీకు సమాధానం చెప్తాం. ఎవరిని అడిగి చెప్తారట సమాధానం? సాక్షాత్తుగా భగవంతుడిని అడిగి సమాధానం చెప్తారట. అంటే భగవద్ రామానుజాచార్య స్వామి వారు అన్నారు, అయ్యా మాకేమీ అలా చెప్పలేనండి. నా హృదయంలో ఉండే ప్రశ్నలన్నీ భగవంతుడికి కూడా తెలుసండి. ఆయనే చెప్తారు. ఆయనకే ప్రశ్నలు తెలుసు. ఆయనే సమాధానాలు చెప్తారు. ఆయనే క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఆయనే ఆన్సర్ షీట్ ఇస్తారు. అనంటే సరే అని కాంచీపూర్ణులు రాత్రిపూట ఏకాంతి సేవ అయిపోయాక వరదరాజస్వామికి చామర కైంకర్యం చేస్తున్నారనమాట. అప్పుడు వరదరాజస్వామి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు వరదరాజస్వామి తెలుసా అండి? కాంచీపుర క్షేత్రంలో భగవంతుడు ఉంటారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. 40 సంవత్సరాలకు ఒకసారి అతి వరదమూర్తి అని బయటికి వచ్చారు. చాలా మంది మీరు వెళ్ళే ఉంటారు కదండి ఆ అతి వరదమూర్తిని సేవించుకోవడానికి. మాకన్నిటికంటే పెద్ద అదృష్టం ఏంటో తెలుసా అండి? మా కాలేజీ కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండేదండి. మాకైతే అనిపించేది స్వామి దీనికోసమే మాకు ఈ కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారేమో అని. ప్రతి శనివారం ఆదివారం చక్కగా ప్రొద్దునపూట లేచి రెడీ అయిపోయి కాంచీపురానికి వెళ్ళి ఆ వరరాజ స్వామి ముందు కూర్చొని ప్రొద్దున నుంచి రాత్రి దాకా అండి హాయిగా స్వామి దర్శనం చేసుకుంటే, ఇందాక కూడా ఆ ఫోటో పంపించేటప్పుడు మాకు అనిపించింది, ఎప్పుడు వెళ్తానా వరదరాజ స్వామిని, ఎప్పుడు దర్శనం చేసుకుంటానా, మళ్ళీ అక్కడ భగవంతుడి ముందు కూర్చొని సేవ ఎప్పుడు చేసుకుంటా. ఎంత అందంగా ఉంటారో అండి కంచి వరదరాజ స్వామి. అబ్బా 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 అబ్బా, చాలా అందం అండి. అయితే ఆయనతోటి మాట్లాడుతున్నారండి. అయ్యా, రామానుజాచార్య స్వామికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయట, వాటికి సమాధానం కావాలట అని అంటారు. అయితే భగవంతుడు అంటాడు, అయ్యా ఏంటి ప్రశ్నలు అని అంటే, మీకే తెలుసటండి ప్రశ్నలు మీకే తెలుసట, సమాధానాలు మీరే చెప్పాలట అని అంటే, సరే అని భగవంతుడు చెప్పటం ప్రారంభం చేస్తారండి. ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా సాక్షాత్తుగా భగవంతుడు ఎలా అయితే గీతలో ఉపదేశం చేస్తున్నారో అలానే ఆ భగవంతుడి పైన ఇంకో విషయం తెలుసా అండి, వరదరాజస్వామి వారి చేతి పైన మా సుచా అని రాసి ఉంటుందండి. చాలా అందంగా ఉంటారండి. అయితే ఆ స్వామి చెప్తున్నారండి. ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి సూత్రం స్వామి చెప్పింది, అహం ఏవ పరతత్వం. నేనే పరతత్వాన్ని అనేవారు సాక్షాత్తుగా భగవానుడే చెప్తున్నారనమాట అక్కడ. రెండవ విషయం చెప్తారండి. ఏంటో తెలుసా? దర్శనం భేద ఏవచ. దర్శనం అంటే ఫిలాసఫీ ఇస్ టూ. దేర్ ఆర్ టూ థింగ్స్, లివింగ్ ఎంటిటీ జీవ, పరమాత్మ. జీవుడు, భగవంతుడు, ఈ ఇరుగురు కూడా వేరు. ఇరుగురు వేరే తత్వములు. జీవుడు ఒక తత్వం, భగవంతుడు ఒక తత్వం. జీవుడి యొక్క స్వరూపం ఏంటి? భగవంతుడి యొక్క దాసత్వం. జీవేర స్వరూపోహై కృష్ణేర నిత్యదాస్. అందుకే భగవానుడు ఇలా ఇలా పట్టుకుంటారండి చెయ్యి, ఎందుకంటే రెండు తత్వములు ఉన్నాయి అని చూపించడానికి. తర్వాత ఇది ఎవరు చెప్తున్నారు? మనసులో స్మరిస్తూ ఉండండి. సాక్షాత్తుగా వరదరాజస్వామియే, భగవంతుడే చెప్తున్నారు. అహమేవ పరతత్వం దర్శనం భేద ఏవచ. రెండు తత్వములున్నాయి, జీవుడు, భగవంతుడు. వారిద్దరికీ భేదం ఉన్నది. జీవుడు భగవంతుడిని ఆశ్రయించే స్వరూపము. మూడవ విషయం ఏమంటారు? ఈ మూడవ విషయం చెప్తారండి, చాలా అద్భుతమైన విషయం అండి. భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గం ఏంటట? ఉపాయేషు ప్రపత్తి స్యాత్. భగవంతుణ్ణి చేరుకోవడానికి మార్గము ప్రపత్తి, శరణాగతి, సరెండర్ లేదా భక్తి. భక్తియో శరణాగతియో చేస్తే మనం భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము. శరణాగతి ద్వారా భక్తి, భక్తి ద్వారా శరణాగతి ఎప్పుడైతే స్వామి యొక్క శ్రీచరణములకు చేస్తామో అప్పుడు భగవంతుని చేరుకోగలుగుతామట. సాక్షాత్తుగా భగవంతుడు చేస్తున్న ఉపదేశములు 3 ఉపదేశములు అయ్యాయి కదండి. 4వ ఉపదేశము స్వామి సూత్రంగా చెప్తున్నారు, అంతిమ స్మృతి వర్జనం. అంతిమ స్మృతి వర్జనం అంటే ఏమన్నారో తెలుసా అండి? చిట్ట చివరి క్షణములలో నన్ను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికట? జీవితాంతం భగవద్భక్తి చేసిన వాళ్ళకి. ఒకవేళ నన్ను గుర్తు తెచ్చుకోకపోయినా, న్యాచురల్ కదండి. మీరు చూడండి, మనము
మనం ఏదైతే ఎప్పుడు స్మరిస్తుంటామో, ఇప్పుడు చూడండి కొంతమంది రాత్రిపూట నిద్రలో మాట్లాడేస్తుంటారు. ప్రొద్దునంతా ఏం చేశారో అది రాత్రిపూట. ఇప్పుడు స్కూల్లో ఏదైనా పాఠం విన్నామనుకోండి, అది పాఠం చెప్పేస్తుంటారు. ఎవరైనా మ్యూజిక్ క్లాస్‌లకి, లెసన్స్‌కెళ్లారనుకోండి, రాత్రిపూట పాడుతుంటారు. ఆ! కొన్నిసార్లు మేము విష్ణు సహస్రనామం అవి ఇవి నేర్చుకున్న సమయాలలో విష్ణు సహస్రనామం, ఇంకా శ్లోకాలు లేదా చాలా ప్రవచనాలు ఇచ్చేసామనుకోండి, రోజుకి రాత్రి కూడా ప్రవచనాలు చెప్పేస్తుంటామండి నిద్రలో. కాబట్టి అది ఏదైతే ముందుందో అదే వస్తుందండి. అదే వస్తుంది కదండీ! కాబట్టి మాక్సిమం జీవితమంతా భగవత్ సేవ చేసిన వాడికి భగవంతుడి యొక్క స్మరణ వస్తుంది. ఒకవేళ రాకపోయినా భగవంతుడు అంటున్నాడు, నేను అటువంటి వాడిని గుర్తు తెచ్చుకొని వాడిని భగవద్ధామానికి తీసుకెళ్తాను అని ఆశ్వాసన ఇస్తున్నారండి. ఎంత విశేషం చూడండి. భగవంతుడికి ఎంత కరుణ చెప్పండి. ముఖ్యంగా మీకొకటి చెప్తాను. వరాహస్వామి భూమిదేవికి చెప్తారు. వరాహ చర్మ శ్లోకము అని అంటారు. అందులో ఎవరైతే యవ్వనంలో మనస్సు, శరీరము ఇవన్నీ స్ట్రాంగ్‌గా పనిచేస్తున్నప్పుడు కానీ, భగవన్ తత్వం అంటే ఏంటో తెలుసుకుంటారో, వారిని నేను విశేషంగా అనుగ్రహించి, వారిని నేను గుర్తుపెట్టుకొని వైకుంఠానికి తీసుకెళ్తాను అనే ఒక ప్రామిస్ చేస్తారండి వరాహస్వామి. కాబట్టి మనం ఎవరైతే యవ్వనంలో ఉన్నారో, హూ ఆర్ ఇన్ ద టీన్స్ అండ్ యూత్ అంటాం కదండీ! వారికి భగవద్భక్తి మార్గం అనేది చాలా ముఖ్యమైనదండి. చాలా ముఖ్యమైనది. కాబట్టి జీవితాంతం మనం భగవంతుడి యొక్క సేవ చేశాం. చిట్ట చివరికి మనకు భగవంతుడు గుర్తొచ్చారు. భగవంతుడి దగ్గరికెళ్తాం, ఆనందంగా ఉంటాం. మొత్తం జీవితాంతం భగవంతుడు గుర్తు రాలేదు. లాస్ట్ మినిట్‌లో ఒకవేళ గుర్తొచ్చారు. మీరనొచ్చు, ప్రభుజీ ఆ జామిలుడికి అలానే కదండీ అయింది. లాస్ట్ మినిట్‌లో గుర్తుపెట్టుకున్నాడు కదండీ! వెళ్ళిపోయాడు కదండీ! వెళ్ళిపోలేదు సార్. ఆయనకి మళ్ళీ కొంత సమయం ఇచ్చారు. ఇప్పుడు నువ్వు కాన్షియస్‌నెస్‌ని ప్యూరిఫై చేసుకో, తర్వాతొచ్చింది వైకుంఠ విమానం తీసుకెళ్ళడానికి. తర్వాత మూడవది జీవితాంతం అంతా భక్తి చేశాం. తర్వాత మనకి ఒకవేళ భగవంతుడు గుర్తు రాలేదు అనన్నా పర్వాలేదు. భగవంతుడి యొక్క ఆశ్వాసన ఉందండి. స్వామి ఏమంటున్నాడు? మిమ్మల్ని తీసుకెళ్తాను కంగారు లేదు అని మనకు చెప్తున్నారు. అందుకే అండి బ్రతికియున్నని నాలు నీ నామ స్మరణ మరువను కాని మరణకాలమునందు మరుతునేమో అని భయం ఉండింది భక్తులకి. కానీ భగవంతుడు అంటున్నాడు, అయ్యా భయం వద్దు. భగవంతుడు ఏంటో తెలుసా అండి? ఎప్పుడు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. కానీ మనం ఏమంటాం? ఏ పిల్ దేవుడికి దండం పెట్టినాడా? లేదా కోపం వస్తుంది. జేజ కళ్ళు పీకేస్తాడు. జేజ కళ్ళు పీకేవాడు కాదండి. జేజ బూచోడు కాదండి. జేజ జేజనే. జేజ అంటే అందరికి ప్రేమగా, అందరినీ కాపాడే తత్వం కలిగినవాడు. కాబట్టి పిల్లలు ఎప్పటికీ అలా చెప్పకూడదండి. కళ్ళు పోతాయి దేవుడికి దండం పెట్టకపోతే. ఆ! ఏదో కోపం వచ్చేస్తుంది. భగవంతుడికి కోపమే రాదండి. ఈ కాలంలో కొంతమంది చాలా ఇప్పుడు చాలా కోపం వచ్చేసింది. ఇది చేసేస్తుంది, అది చేసేస్తుంది. ఏమీ కాదండి. భ స్వరూపమే. భగవత్ స్వరూపం అంటే ప్రేమ. కాబట్టి ఎంత ఆశ్వాసన ఇస్తున్నాడు చూడండి మనకి. ఆ! తర్వాత ఇక్కడ మనం ఒకసారి 6వ శ్లోకం, 7వ శ్లోకం ఈ 2 శ్లోకాలు చదువుదాం ఒకసారి. 6వ శ్లోకం చదవండి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మద్యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిర్ మామే వైశ్యస్య సంశయః. అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపంలో నన్ను స్మరిస్తూ అదే సమయంలో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. 6వ శ్లోకంలో ఏమంటున్నారో తెలుసా అండి? ఏ స్థితిలో మనం శరీరం వదిలిపెట్టి ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అదే రకమైన శరీరం మళ్ళీ ఆ రకంగా నెక్స్ట్ జన్మ అనేది మనకుంటుందట. హమ్మయ్య! ఎంత బావుంది ప్రభుజీ. ఒక్కసారి మేము రాజయిపోవాలి, మహారాజయిపోవాలి, పెద్ద కోటలో ఉండాలి, ప్రపంచం మొత్తాన్ని శాసించే ఒక పెద్ద వైట్ హౌస్‌లో గాని, లేదా ప్రెసిడెంట్ బంగ్లాలో గాని ఉండాలి అని అనుకుంటే మీరు చూడండి, ఒకటి మనం అనుకోవటం, 2 మనకి ఆ యోగ్యత కూడా ఉండటం. ఆ! మేమొకసారి ఒక, ఒక టెంపుల్‌కెళ్ళామండి. మీకు తెలుసు కదా! శ్రీపురం అని మొత్తం గోల్డెన్ టెంపుల్ అంటారు. వెల్లూరులో ఉంది. అయితే ఆ గుడికెళ్ళినప్పుడు అక్కడ చూసాము. ఒక పావురం గూడు కట్టుకొని ఆ గుడి పైన ఉందండి.
మేము అనుకున్నాం పాపం ఇదేదో చాలా బంగారపు ఇంట్లో ఉండాలనుకుంది, కానీ పావురంగా ఉంది, మనిషిగా లేదనమాట. కాబట్టి పావురంగా ఉన్నప్పుడు ఎలాంటి సెల్ఫీలు తీసుకొని పెట్టలేదు కదండి ఇన్స్టాగ్రామ్లో ఇంకా వాట్సాప్లో. కాబట్టి ఒకటి మనం అనుకోవటం, రెండు మనకు ఆ యోగ్యత ఉండటం, ఆ సుకృతి ఉండటం కూడా. కాబట్టి మనం జాగ్రత్తగా మనం అనుకునే కోరిక దేన్ని మనం డెవలప్ చేసుకుంటున్నాము. ఆ! ఏదైతే మనకి అంత్యకాలంలో ఏది స్మరణకొస్తుందో దాని రకంగానే మళ్ళీ నెక్స్ట్ జన్మ అనేది మనకొస్తుందట. కాబట్టి ఏమంటున్నారు భగవంతుడు? ఫస్ట్ ఏం చెప్పారండి? అయ్యా నన్ను గుర్తుపెట్టుకో. నా దగ్గరకొస్తావు. తర్వాత ఏమంటున్నారు? ఏది గుర్తుపెట్టుకుంటే దాని రకంగా మరో జన్మ ఉంటుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆలోచన ఏం రావాలండి? మరి భగవంతుడిని ఎలా గుర్తుపెట్టుకోవాలండి? భగవంతుడి దగ్గరికెళ్ళాలంటే స్వామి గుర్తు రావాలి గదా! అందుకే ఏమంటున్నారు? తస్మాత్ అందుకనే సర్వేషు కాలేషు మామ అనుస్మర యుధ్యచ. అయ్యా అనుస్మర. అనుస్మర అంటే ఏంటో తెలుసా అండి? అనుగుణంగా స్మరించటం. ఎవరైతే ఆచార్యులు, గురువులు ఉన్నారో వాళ్ళ ఉపదేశాలను వింటూ కానీ మనం భగవంతుణ్ణి స్మరించగలిగితే, తస్మాత్ అందుకని జాగ్రత్తగా వింటూ ఉండు అర్జున, నేనేం చెప్తున్నానో. తస్మాత్ సర్వేషు కాలేషు, ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఏం చెయ్యి? అనుస్మర, అనుగుణంగా స్మరిస్తూ ఉండు. ఎలాంటి మనం అనుగుణంగా స్మరించాలి అని ఒక చక్కటి కీర్తన. ఆ, మనం అందరికీ కూడా మనసు మంచిగా ఈజీగా భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థమయ్యేటట్టుగా చక్కగా ఒక కీర్తన మనందరం విందాం. వాటి మధ్య మధ్యలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. గోవిందుని వేల కొలుదాం కొలుదాం, దేవుని గుణములు తలుదాం తలుదాం. గోవిందుని వేల కొలుదాం కొలుదాం, దేవుని గుణముల తలుదాం తలుదాం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. విష్ణు కథ చోలో విందాం విందాం, వేరే కథ చోలో మన్నాం మన్నాం. విష్ణు కథ చోలో విందాం విందాం, వేరే కథ చోలో మన్నాం మన్నాం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము సిద్ధము యమునకు మెరువాం మెరువాం. ఇక్కడ చూడండి ఏమంటున్నారో. శ్రీరామనామం మరువాం మరవాం. భగవంతుడి యొక్క నామాలు ఎప్పుడు కూడా మరవమట. గోవిందునే వేడుకొలుదాం కొలుదాం. గోవిందునే వేడుకుంటూ వేడుకుంటూ ఉంటారట. దేవుని గుణములు తలుస్తూ తలుస్తూ ఉంటారట. అప్పుడు ఏమవుతుందట అండి? యమునకు భయపడరట. యముడికి అసలు ఈ మరణానికే అసలు భయమే ఉండదటండి మనకి. తర్వాత ఏమంటున్నారు? విష్ణు కథలు చెవుల విందాం విందాం. ఏం చేయాలట? ఎల్లప్పుడూ విష్ణు యొక్క కథలు చెవుల వింటూ 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 ఉండాలట. వేరే కథలు చెవుల మాందాం మాందాం. ఎవరైనా ఫోన్ చేసి నీకు వాళ్ళ ఇంట్లో ఏమైందో తెలుసా అనగానే టింగ్ అని పెట్టేసేయాలన్నమాట ఫోన్. ఎప్పుడు తస్మాత్ సర్వేషు కాలేషు మామ అనుస్మర అవ్వాలి అని అంటే గాసిప్. మేము ఒకసారి ఆస్ట్రేలియా ఉన్నప్పుడు మొన్న ఒక ఒక ఒకళ్ళు వచ్చారనమాట కార్యక్రమానికి. మేము క్యాజువల్గా వాళ్ళతోటి మాట్లాడుతున్నా, అందరిని అడుగుతున్నా, ఏం చేస్తారయ్యా, మీ హాబీస్ ఏంటి, మీరు ఏం చూస్తారు అంటే, మాకండి వెబ్ సిరీస్ చూడటం అంటే చాలా ఇష్టం అండి అని. అయితే వెబ్ సిరీస్ ఏంటంటే ఆన్లైన్లో వస్తూ ఉంటాయట, సిరీస్గా వస్తుంటాయి. మేమన్నా ఏం చూస్తారు మీరు, మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటి అనగానే గాసిప్ గర్ల్స్ అనేది చెప్పింది. అయితే మనమే గాసిప్ కాకుండా వేరే వాళ్ళు చేస్తున్నది కూడా చూస్తుంటారటండి జనాలు. కానీ అలా కాదండి. విష్ణు కథలు చెవుల విందాం విందాం. వేరే కథలు, ఈ వీళ్ళింట్లో ఏమైంది, వాళ్ళ ఇంట్లో ఏమైంది, అక్కడ ఏమైంది, ఇక్కడ ఏమైంది, వాటిని మనం దూరం పెట్టాలట. ఆ తర్వాత ఏమంటున్నారో చూడండి ఒకసారి. రామదాసు మాకు సారం సారం, కామదాసు మాకు దూరం దూరం. రామదాసు మాకు సారం సారం, కామదాసు మాకు దూరం దూరం. శ్రీరామ నామం మరువాం మరువాం సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. మా నారాయణని మేము నమ్మేం నమ్మేం, నరులనింకా మేము నమ్మాం నమ్మాం. నారాయణని మేము నమ్మేం నమ్మేం, నరులనింకా మేము నమ్మాం నమ్మాం. శ్రీరామ నామం మరువాం 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 సిద్ధము యమునకు వెరువాం వెరువాం. ఇక్కడ చూడండి ఏమంటున్నారో. రామదాసులు మాకు సారం సారం. మన జీవితంలో ఎవరు మనకి అత్యంత ముఖ్యమైన పాత్రత ఎవరు పోషించాలట అంటే భగవంతుడి యొక్క భక్తులు. కామదాసులు అంటే ఏంటో తెలుసా అండి? వాళ్ళ యొక్క కోరికలు, ఏ కోరిక వస్తే దాన్ని తీర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ దాన్ని ధర్మం ప్రకారంగా జస్టిఫై కూడా చేస్తుంటారండి కొంతమంది. అలాంటి ఇంద్రియాన్ని నిగ్రహించుకొని వాళ్ళ యొక్క ఏదైతే తత్వం ఉంటుందో కామదాసులు అని అంటారు. వారు మనం ఎప్పుడు కూడా దూరంగా పెట్టాలట.
దాని తర్వాత ఏమంటున్నారు చూడండి ఇక్కడ, నారాయణుని మేము నమ్మేం. భగవంతుణ్ణే మనం నమ్ముతామట. భగవంతుని నమ్ముకున్న వాళ్ళని మనం నమ్ముతామట. నరులని, ఈ ప్రపంచంలో ఉండే నరుల యొక్క స్వభావం మనం చూస్తున్నాం కదండి. వారిని ఎంత తక్కువగా, ఎంత జాగ్రత్తగా మనం డీల్ చేయగలిగితే అంత మంచిదన్నమాట. తర్వాత చూడండి ఏమంటున్నారు ఇక్కడ, మాధవ నామము మరువాం మరువాం మరియమ బాధకు వెరువాం వెరువాం. మాధవ నామము మరువాం మరువాం మరియమ బాధకు వెరువాం వెరువాం. శ్రీరామ నామం వెరువాం వెరువాం. సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. అవని జపతి సేవ మానం మానం. మరి యొక్క గోలంత మౌనం మౌనం. అవని జపతి సేవ మానం మానం. మరి యొక్క గోలంత మౌనం మౌనం. శ్రీరామ నామం మరువాం మరువాం. సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. భద్రగిరి సూని కందాం కందాం. భద్రముతో మనము ఉందాం ఉన్నాం. భద్రగిరి సూని కందాం కందాం. భద్రముతో మనము ఉందాం ఉన్నాం. శ్రీరామ నామం మరువాం మరువాం. సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. సిద్ధము యమునకు నమ్మాం నమ్మాం. చూడండి ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారో. భగవంతుడి యొక్క నామము మనం మరవకుండా ఉండాలట. మరేమవుతుందట, యముడి యొక్క జోలికే మనం వెళ్ళవలసిన అవసరం లేదట. యమ బాధ నుంచే మనం దూరం అయిపోతామటండి. అవనీజాపతి సేవ మానం. భగవంతుడి యొక్క సేవ మనం మానకూడదండి. ప్రతిరోజు మనం భగవంతుడి యొక్క సేవ చేయాలి. భద్రగిరీషుని కందాం. భద్రముతో మనము ఉందాం. ఈ మాత్రం మనం చేయగలుగుతాండి. ఇదే మనకి సాధన అనే పద్ధతి మనకు అనుగ్రహించబడింది. ప్రతిరోజు ప్రొద్దున పూట నియమంగా లేచి మనం చక్కగా భగవంతుడి యొక్క నామం చేసుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి యొక్క నామం అండి ఎలాంటి స్వభావం కలిగినది అనంటే, ఎలా మనము స్వామిని ఉచ్చరించినా, ఆ నామాన్ని ఉచ్చరించినా మనం తరింపజేసే శక్తి కలిగిందటండి భగవంతుడి నామం. అదే మనం ప్రేమతో నియమంగా చెప్పగలిగితే. శ్రీరామనామం మరవకుండా కానీ చెప్పకూడదు. ఆ మృత్యువు గురించి, యముడు గురించి భయపడవలసిన అవసరమే లేదట. ఒకసారి బద్రీనారాయణ స్వామి అని వారు ఒక కథ చెప్పారు. వారి ఆలయంలో ఒక ఆవిడ వచ్చేదట ఆలయానికి ప్రతిరోజు కూడా. చక్కగా భక్తురాలట. వాళ్ళ హస్బెండ్ వచ్చేవారటండి, కేవలం గుడిలో దింపేసి వెళ్ళిపోయేవాళ్ళట. గుడికి వచ్చేవాళ్ళు కాదట. ఎందుకంటే భారతదేశంలో పెద్ద నానుడు ఉందండి, భక్తి పూజ ఇవన్నీ అంటే ఆడవాళ్ళు చేయాల్సిన పని, మగవాళ్ళేమో సినిమాలు చూడాలి, న్యూస్ పేపర్లు చదవాలి, మీటింగ్లు పెట్టుకోవాలని కాదండి. ఎవరెవరికి తరింప చేయాలి అని అనుకుంటే వాళ్ళు కదండి. కాబట్టి ఈయన వచ్చేవాడు కాదటండి. ఒకరు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడట. ఓ 2 రోజుల తర్వాత వెంటనే బద్రీనారాయణ మహారాజ్కి ఫోన్ వచ్చిందట, తొందరగా హాస్పిటల్ రండి అంటే ఆయన వెళ్ళి చూసేసరికి ఈయన అంటున్నట్ట, వాళ్ళు వచ్చారు అంటే, ఎవరు వచ్చారయ్యా, ఎవరు చూడ్డానికి వచ్చారు అంటే, వాళ్ళు వచ్చారు అంటే, ఎవరు వచ్చారు అని అంటే, అప్పుడు బద్రీనారాయణ మహారాజ్ అనుకున్నారట, ఎవరు మంచిగా కనిపించే వాళ్ళ, చాలా క్రూరంగా కనిపించే వాళ్ళ అంటే, క్రూరంగా కనిపించే వాళ్ళు వచ్చారు అని అన్నారు. ఎవరు వచ్చారో తెలుసా అండి, బై మిస్టేక్ యమదూతలు GPS మిస్ అయిపోయినట్టుంది, పక్కన వాడిని తీసుకెళ్ళిపోయి వీడి దగ్గరకు వచ్చారనమాట. అప్పుడు ఆయన అన్నారు, స్వామి నేను డిశ్చార్జ్ అవ్వగానే సీదా ఇంటికి కాదు గుడికే వచ్చి దండం పెట్టుకుంటాను, ప్రతి వారం వస్తాను అని ఇప్పటికి కూడా ఆలయంలో ఇప్పటికీ ఆయన సేవ చేస్తున్నానండి గుళ్ళో. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ ధర్మాన్ని, భగవంతుణ్ణి సారంగా మనం తీసుకుంటామో, నియమంగా మనం ఆ మంచి ధార్మికమైన మార్గంలో ఉంటామో, అప్పుడు భగవంతుణ్ణి స్మరించుట అనేది అనుస్మరణ. అయ్యా భగవంతుని స్మరిస్తూనే ఉండాలని ఇంకేం పని చేయట్లేదా? కాదండి. ఏమంటున్నారు అక్కడ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి, నీ కర్మను నువ్వు ఆచరిస్తూ ఉండు, నన్ను స్మరిస్తూ ఉండు. ఇది చాలా ముఖ్యమండి. మన బాధ్యతలు, మన రెస్పాన్సిబిలిటీస్ మనం చేస్తుండాలండి. దాంతోపాటు భగవంతుడి యొక్క స్మరణ కూడా చేయాలి. ఎలా కుదురుతుందండి చేయటం? ఇప్పుడు మీకు ఒక 2-3 సింపుల్ విషయాలు చెప్తానండి. ఒకళ్ళు వంట చేస్తున్నారు ఇంట్లో. వంట చేస్తున్నప్పుడు ఒకసారి ఒకళ్ళు వంట చేస్తుంటే నేను చూశానండి, ఇలా ముందట విండో పైన ఫోన్ పెట్టుకొని ముచ్చట్లు పెడుతూ వంట చేస్తున్నాను అనమాట. దాని తర్వాత అరుస్తున్నారు కూడా, ఇలా ఎందుకు చేస్తున్నావు వంట చేస్తున్నారు. దాని బదులు చక్కగా ఏదో ప్రవచనమో ఏదో కీర్తననో పక్కన పెట్టుకొని ప్రవచనాన్ని వింటూ మనం వంట చేసుకోవచ్చు. అవునా కదండి? భగవంతుడి యొక్క స్మరణే కదండి. ఆ కథా ప్రవచనాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, ఆ భగవంతుడి యొక్క కీర్తన మన చెవులోకి వెళ్తున్నప్పుడు ఎంత చక్కగా ఉంటుంది. మీకు ఇంకో విషయం తెలుసా అండి, ఎంతసేపు
ఇప్పుడు హైదరాబాద్ లాంటి భాగ్యనగరం లాంటి నగరములలో అయితే గంటల తరబడండి కార్లోనే బస్సులోనే అక్కడే కూర్చోవాల్సి వస్తుందండి, అంత ట్రాఫిక్ కాదు. బ్రహ్మాండంగా ఏదో ఒక ప్రవచనం పెట్టుకోవచ్చు. మేము ఒకసారి ఒక వెహికల్‌లో వెళ్తున్నామండి. ఏదో ఎఫ్ఎం ఆన్ చేశారండి. ఎఫ్ఎం ఆన్ చేసి 2 నిమిషాలు చెవులో పడేసరికి నాకు తలనొప్పి వచ్చింది. "ఒరేయ్! ఏం వింటున్నావురా ఆపేరా" అనంటే ఆపేశారనమాట. ఆ ఎఫ్ఎం, ఆ కుళ్ళు జోకులు, ఇదైపోయింది, అక్కడ అదైపోయింది, ఇది, అది వీటన్నిటి బదులు చక్కగా భగవంతుడికి సంబంధించిన ప్రవచనాలు పెట్టుకొని వింటే ఎంత సులభం చెప్పండి. మనకెంతో సమయం ఉందండి. దాన్ని మనం అండర్‌స్టాండ్ జేసుకోవాలి. ఎలా నేను ఈ సమయంలో భగవంతుడి యొక్క స్మరణ చేసుకోవచ్చు. అందుకే నిత్యం భాగవత సేవయాలో మా వాళ్ళందరికీ భక్తులందరికీ తెలుసు. చక్కగా ప్రొద్దున పూట వాళ్ళు 7 గంటలకల్లా పెట్టుకుంటారు. పక్కన పెట్టేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారనమాట. ఆ ప్రవచనాలు వెళ్తూనే ఇంట్లో ఉండే వాళ్ళందరూ వింటూ ఉంటారండి ప్రవచనాలు. చక్కగా పిల్లలొస్తారు, పిల్లలు వింటారు. ఇంట్లో ఉండే వాళ్ళందరూ వింటారు. ఒక కాన్షియస్‌నెస్ డెవలప్ అవుతుందండి. కాబట్టి రోజంతా తస్మాత్ సర్వేషు అంతటి కాలము మనం గుర్తుపెట్టుకోవాలి భగవంతుడిని అంటే, కనీసం కొద్దిగా సమయాన్ని ఇచ్చి మనం ఆ గుర్తు చేసుకోవటం ప్రయత్నం చెయ్యాలి. స్టార్ట్ చెయ్యాలి. అందుకే వి ఆర్ డూయింగ్ దిస్. ప్రొద్దున పూట కొద్దిసేపు, సాయంకాలం పూట కొద్దిసేపు. అందుకే ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవ, సాయంత్రం పూట భగవద్గీత ప్రవచనం. కాబట్టి రోజు మొత్తం కూడా అదే భావనలో నడుస్తూ ఉంటుంది. రోజంతా స్పిరిచ్యువలైజ్ అయిపోతుందనమాట. కాబట్టి అది చాలా ముఖ్యమండి. తర్వాత ఏమంటున్నారో చూడండి ఒకసారి 8వ శ్లోకం చదవండి. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. చూడండి, మనస్సుని భగవంతుడి పట్ల నిలపటము ఇది చాలా ముఖ్యమండి. కాబట్టి ఎప్పుడైతే మీకు ఒక విషయం చెప్పినా అండి, మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఒకళ్ళు వచ్చి సడన్‌గా, అరే! మొన్న ఆ షాప్‌కెళ్ళాం కదా! ఆ షాప్ పేరేంటి? నోట్లో ఉంది. ఇక్కడుంది. అసలు రావట్లేదు. బయటికి రా. ఇక్కడే ఉండు. ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం ఉండు. ఒక్క నిమిషం అని ఎంత ప్రయత్నం చేసినా గుర్తు రాదండి అప్పుడు. ఎంతమందికి ఆ అనుభవం ఉందండి? నోట్లోనే ఉందట. కొంతమంది అంటే నోట్లోనే ఉంది కానీ బయటికి రావట్లేదు. ఎప్పుడు పోయింది? నిన్న పోయింది. ఈరోజు మధ్యాహ్నం చేసింది. అప్పుడు చేసిందే నోట్లో నుంచి బయటికి రావట్లేదని. ఎందుకు? సడెన్‌గా ఒకసారి జుమ్ అని అడిగేసరికి. అలానే సడెన్‌గా ఒకసారి మరణ స్థితి కానీ, మరణ సమీపంలోకి గాని వచ్చేసామనుకోండి. అప్పుడు ఓయ్ యమదూతల్లారా ఓ 2 నిమిషాలు నోట్లోనే ఉందండి. అంటాను నేను భగవన్నామం తర్వాత చూద్దాము అనంటే వాళ్ళు ఊరుకుంటారు అనుకుంటున్నారా మనల్ని? కాబట్టి మీరు అంతవరకు చాయ్ తాగి రండి. కొంచెంసేపు బయటికెళ్ళి రండి. అంత లోపల నేను నోట్లో ఉన్నది బయటకి తీస్తానంటే వాళ్ళేం ఊరుకోరండి. వాళ్ళొచ్చారంటే వాళ్ళ సమయానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అంతే. కాబట్టి ప్రాక్టీస్. ఆ! పిల్లవాడు అనుకోవాలండి మొత్తం గుర్తుందండి నాకు నోట్లోనే ఉందండి. కేవలం ఎగ్జామ్‌లో రాయలేకపోయానండి. టీచర్ గారు మార్కులు ఇవ్వండి అంటే ఇయ్యలేరు గదండీ. కాబట్టి ఓ పార్థ, అర్జున, ఇది మనస్సును నిలుపు. ఎప్పుడు మనసు నిలపాలి? కనీసం ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడండి మనకి భగవద్గీత వినే ఒక చక్కటి ఆపర్చునిటీ వచ్చిందండి. కాబట్టి కనీసం ఈ ప్రవచనం అయ్యేంత వరకు మన మనసు నిలపగలిగితే 18 రోజులు నేను మనసు నిలుపుతాము అని సంకల్పం చేసుకున్నాం గుర్తుంది గదండీ! కాబట్టి అలా మనస్సు ఎన్నో ఆల్టర్‌నేటివ్స్ చూపిస్తుందండి. కానీ మనం మనసుని నిలపగలిగితే అప్పుడు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మనం భగవంతుడిని స్మరించొచ్చట. ఇప్పుడు 9-13 వరకు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇదొక విధానం. భక్తి ద్వారా భగవంతుడిని స్మరించడం ఒక విధానం అండి. షట్చక్ర సాధన ద్వారా భగవంతుడిని స్మరించడం ఇంకొక విధానం అటండి. కుండలిని విద్య అంటారు. షట్చక్రములు మొత్తం యాక్టివేట్ చేసి సహస్రార చక్రాన్ని మొత్తం కూడా భేదించి ఆ సహస్రార చక్రం నుంచి జీవుడు బయటికి విడుదలవుతారు. దానికి ఎన్నో కండిషన్స్ చెప్తున్నారండి. కవిం, పురాణం, అనుశాసితారం, అనోరణీయం. ఇలా ఒక్కొక్క రకమైన సాధన. ఎలా భగవంతుడిని వాళ్ళు చూడాలి? ఎలా భగవంతుడిని వాళ్ళు కన్సీవ్ చేయాలి? ప్రణవాన్ని ఉచ్చరిస్తూ, మొత్తం ఇంద్రియాల్ని నిగ్రహిస్తూ, ఆహారాన్ని మొత్తం నిగ్రహించి,
అరణ్యంలో ఉండి ఏకాంతంగా మనసుని మొత్తం కూడా భగవంతుడిపైన చేస్తే కానీ భగవత్ స్మరణ అవ్వదట. ఇది షట్చక్ర యోగం. చాలా కష్టమైందండి. చూసారు కదా, ఆ యోగి చూసారు కదా ఎట్లా మొత్తం కుంగి కృషించిపోయి ఆ మొత్తం కుండలిని జాగృతం చేసి ఇంకేం లేదండి, అంతే. అలా యోగం చేస్తే, అలా తపస్సు చేస్తే అప్పుడు కానీ వారు ఆ స్థితిని పొందలేరటండి. కానీ మీరు చూడండి, భగవంతుడు అయ్యా స్వామి మనకు కాదండి ఇది, మరి మనకేంటండి అని చెప్పే ప్రయత్నంలో 14వ శ్లోకం నుంచి 16వ శ్లోకం వరకు భక్తి ద్వారా భగవంతుణ్ణి ఎంత సులభంగా గుర్తు తెచ్చుకోవచ్చు. 14వ శ్లోకం ఒకసారి చదవండి. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పృథా కుమారా, క్రమం తప్పకుండా నన్ను నిరంతరం స్మరించేవానికి అతని స్థిరమైన భక్తియుత సేవ కారణంగా నేను సులభంగా లభిస్తాను. అబ్బా, ఒక పెద్ద రిలీఫ్ ఇచ్చాడండి భగవంతుడు. మీకు విషయం తెలుసా, పూర్తి భగవద్గీతలోనే ఫస్ట్ టైం సులభం అనే మాట మాట్లాడాడండి భగవంతుడు. ఏంటి సులభమట? భక్తి చెయ్యటం సులభమట. భక్తి ద్వారా భగవంతుడు గుర్తు రావటం అనేది సులభమట. మనందరం ఈ కేటగిరీకి వచ్చిన వాళ్ళమే కదండి. మమ్మల్ని అడుగుతుంటారు, ప్రభుజీ సులభంగా ఓ 10 నిమిషాల్లో చెప్పండి ఏదైనా చేయగలిగితే, అన్నిటికంటే ఈజియెస్ట్ మార్గం చెప్పండి తరించడానికి. ఇది భగవంతుడు అంటున్నాడండి. సులభం, భక్తి ద్వారా భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవటం అనేది అత్యంత సులభమట. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా ఎన్నో మార్గములు ఉన్నాయండి, కానీ భక్తి అనేది సులభం. తర్వాత భగవంతుడు చెప్తారు ఇది అత్యంత ఉత్తమమైనది, సుసుఖం, చాలా సంతోషకరమైనది అని భక్తి గురించి ప్రస్తావన చేస్తారండి. 15వ శ్లోకం మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన శ్లోకం. ఒకసారి చదువుదాం, దాంట్లో ఏం చెప్తున్నారో విందాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన తరువాత మహోన్నతమైన పూర్ణత్వంను పడిసిన కారణంగా దుఃఖపూర్ణమైన ఈ తాత్కాలిక జగత్తుకు ఏనాడూ తిరిగిరారు. ఇక్కడ ఒక విషయం చెప్తున్నారండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడు ఈ లోకాన్ని ఏమంటున్నారండి, దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచానికి భగవంతుడు పెట్టిన పేరు దుఃఖాలయం అశాశ్వతం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకు ఈ లోకం దుఃఖాలయం అని తెలుసా అండి మీకు? మనం ఏమనుకుంటున్నాము, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ఆనందం దేనిపైన డిపెండెంట్ ఉంది? వాడు చూడు అసలు ఎంత ఆనందంగా ఉన్నాడు. వాడు నిజంగా ఉన్న ఆనందం కాదండి, మనము ఆయన ఎంత ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నామో దానికంటే ఆనందంగా ఉండాలని మన ప్రయత్నంలో మన ఆనందాన్ని చూస్తున్నాం. అందుకే మిజరబుల్గా ఫెయిల్ అయిపోతుంది. మాకు ఒక వీడియో పంపించారు, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. వాళ్ళు జనాల్ని వాళ్ళ నిత్య జీవితాన్ని చూపిస్తూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళు అంటున్నారు, మేము ఏమనుకుంటున్నారండి, మీరు మా జీవితంలో ఉన్నాయి అన్నీ చూపించేస్తాం అనుకుంటున్నారా? మీకేమన్నా ఏదైతే ఆనందంగా ఉందో దాన్ని చూపిస్తాం, ఏదైతే బాధ ఉందో అది చూపించకూడదు అనుకోకండి. మా జీవితం మొత్తం ఆనందంగానే ఉంటుందని కాదు, చాలా బాధలు ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే మీకంటే మాకెక్కువ బాధలు ఉన్నాయని చెప్తున్నారండి వాళ్ళు. కానీ మనకేమనిపిస్తుంది, ఇంటర్నెట్లో ఏం చూస్తామండి మనం, వాళ్ళు ఇలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఇలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు బయటికి ఎవరైనా వచ్చారనుకోండి, చక్కగా మంచి బట్టలు వేసుకొని, మేకప్ వేసుకొని, బొట్టు పెట్టుకొని, నీట్గా నవ్వుకుంటూ పూలు పెట్టుకొని, జీన్స్ ప్యాంట్ వేసుకొని, కోట్ వేసుకొని నవ్వుతూ వస్తారు కదండి బయటికి. లోపల ఏమవుతుందో ఎవరికి తెలియదండి. అందుకే మనం చాలాసార్లు చెప్తాం, ఒకళ్ళు బెంజ్ కార్లో వెళ్ళిపోతుంటే అబ్బో అబ్బో బెంజ్ కార్లో వెళ్తున్నాడు, వాడు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తున్నాడేమో మనకేం తెలుసు. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఏం చేస్తున్నా అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా అండి, ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు, కానీ మనం అనుకుంటాం వాళ్ళు అంత ఆనంద స్థితిలో ఉన్నారేమో, నేను వాళ్ళకంటే ఎక్కువ ఆనందం ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నాం. సో సాడ్ అండి. అందుకే మనం దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుందండి ఈ ప్రపంచాలు. ఎవరు కూడా హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తారు కానీ సాడ్ మూమెంట్స్ని మీకు ఎంతమంది ఇంట్లల్లో మీరు పడిన బాధకి సంబంధించిన ఆల్బమ్లు ఉన్నాయండి? ఎంతమంది దగ్గర ఉన్నాయండి?
ఎంతమంది మీరు చేసుకున్న ఫంక్షన్లవి, మీరు చేసుకున్న ప్రోగ్రామ్స్, మీరున్న హ్యాపీ మూమెంట్స్ని ఆల్బమ్స్గా పెట్టుకున్నారండి? అవును కదండి. కాబట్టి ఈ ప్రపంచం యొక్క నైజం అండి, ఉన్న కొద్దిసేపు ఆ ఆనందాన్ని ఫోటో తీసి ఆల్బంగా వేసుకొని జీవితాంతం చూస్తుంటారనమాట. పెళ్ళైనప్పుడు చాలా పెళ్లి ఆల్బమ్లు అంటే చాలా బాగుంటాయండి. ఇంకా దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది బాధ్యతలు. దాని తర్వాత స్టార్ట్ అవుతాయి అన్ని బాధలు, బాధ్యతలు అన్నీ కూడా. కాబట్టి అందరు పెళ్లి ఆల్బమ్ తిప్పుతూ ఉంటారు. అబ్బాయి ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే ఆనందం అదండి. కానీ భగవంతుడు ఏమంటున్నాడు? దుఃఖాలయమటండి ఈ ప్రపంచాన్ని. సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ అది దుఃఖాలయం. ఎందుకో తెలుసా అండి? మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఒక షాప్‌కెళ్లారండి. షాప్‌కెళ్ళి అయ్యా ఇక్కడ సపోజ్ మీరు అడిగారనుకోండి, కొబ్బరి నూనె దొరుకుతుందా అండి? అని అంటే, ఇక్కడ దొరకదు అన్న దానికి అర్థం ఏమిటి? ఇక్కడ దొరకదు అంటే ఇంకెక్కడో దొరుకుతుంది. అవునా కదా అండి? భగవంతుడు ఏమంటున్నాడు? ఈ లోకాన్ని దుఃఖాలయం. ఇక్కడ సుఖం దొరకదట. అంటే ఇంకెక్కడో సుఖం ఉన్నట్టే. ఇంకెక్కడో సుఖం, సంతోషం ఉన్నట్టే కదండీ! ఒక షాప్‌లో కోకోనట్ ఆయిల్ దొరకకపోతే ఇంకెక్కడ కోకోనట్ ఆయిల్ దొరకదని కాదండి. ఈ ప్రపంచంలో సుఖం దొరకకపోతే ఇంకెక్కడ సుఖం దొరకనట్టు కాదండి. సుఖం ఉన్నది. ఎక్కడున్నది? అనే విషయం భగవంతుడు చెప్పటం ప్రారంభం చేస్తున్నారు. కానీ మీకొక విషయం చెప్తాను. ఈ ప్రపంచం యొక్క నైజం ఏమిటి? ఒక్కొక్కళ్ళు అసలు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు? అనే విషయాన్ని మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భౌతికమైన వ్యక్తులు ఏమనుకుంటున్నారు? ఇక్కడ చూడండి 3 శబ్దాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరు చూసారనుకోండి, ఈ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం. ఆ! ఇక్కడ 4 రకాల కేటగరీస్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారు? ఆధ్యాత్మిక ప్రపంచం, భగవంతుడు ఉండే లోకాన్ని ఎలా చూస్తారు? భౌతికమైన వ్యక్తులు ఏమంటారట? ఈ ప్రపంచమే శాశ్వతమైనది. ఈ ప్రపంచమే నిజమైనది. ఆధ్యాత్మిక ప్రపంచము ఇలాంటివన్నీ ఏమీ లేదు అని ఈ ప్రపంచంలో సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అయ్యో! నిజంగా సుఖం దొరకట్లేదని ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అని స్టార్ట్ అయిందండి. వర్చువల్ రియాలిటీ ఏఐ పెట్టుకొని పాపం వాడు ఉన్నది కూడా లేనిది కూడా ఉన్నదని ఊహించుకొని ఆనందపడుతున్నాడు. అందుకే టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్ ఏం చేసిందట అంటే మనల్ని చాలా కంఫర్టబుల్ చేసేసిందట అండి. అందుకే మనం ఈరోజు ఈ కాలంలో కంఫర్టబుల్లీ మిజరబుల్ ఉన్నాం. కంఫర్టబుల్లీ మిజరబుల్. సౌకర్యంగా బాధపడుతున్నాం. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో దుఃఖాలు తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మెంటల్ హెల్త్ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉండే అన్నిటికంటే పెద్ద రోగం ఏంటంటే అంటే మెంటల్ హెల్త్ అట. మీరు ఒక్కసారి మీకో చిన్న ప్రశ్న. ఇప్పుడున్నన్ని రోగాలు చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు విన్నారా అండి? చెప్పండి ఒకసారి. ఏమేమి రోగాలు, ఏమేమి హాస్పిటల్, ఏమేమి. దాంతో పాటు సరే అయ్యా శరీరానికి సంబంధించిందంటే పర్వాలేదు. కానీ మనసుకు సంబంధించిందండి? అరే నీకు టెక్నాలజికల్‌గా అడ్వాన్స్‌మెంట్ పెరుగుతున్నప్పుడు మానసికంగా నువ్వు కూడా బాగుండాలి కదా! లేదు. మానసికంగా ఇంకా ఇంకా పాడైపోతుంది. కాబట్టి వి ఆర్ బికమ్ కంఫర్టబుల్లీ మిజరబుల్. ఎందుకు? ఈ ప్రపంచమే నిజం. ఈ ప్రపంచమే నిజం. ఈ ప్రపంచమే నిజం. ఇందులో ఆనందాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలి. ఇంకేమీ లేదు. మనం హయ్యర్ పర్పస్ లేదు బతకడానికి. ఇదేంటి భౌతిక వ్యక్తుల యొక్క ఆలోచన ఇలా ఉందండి. తర్వాత ఇంకొక రకమైన వ్యక్తులున్నారండి. వాళ్ళనేమంటారో తెలుసా? శూన్యవాదులంటారు. వారు ఈ ప్రపంచము లేదు, ఆ ప్రపంచము లేదంటారు. ఈ ప్రపంచము కూడా అబద్ధమే, ఆ ప్రపంచము కూడా అబద్ధమే. ఇందులో ఏమి చెయ్యం, ఏమి చెయ్యం, ఏమీ లేదంటే ఏం లేదు, అంతా శూన్యం అండి, ఏం లేదు, చేయాల్సింది ఏం లేదు, ఊరికే కూర్చోండి. దాంతో ఇంకో గ్రూప్ ఉందండి, మాయావాది. వాళ్ళేమంటారండి? బ్రహ్మ సత్యం, జగన్మిథ్యం. ఈ జగము అసత్యము, కానీ అది మాత్రమే సత్యము అని అనేవారు కూడా మనకి మన సిద్ధాంతంలో కనిపిస్తూ ఉంటారు. కానీ మీకొక విషయం చెప్తాను. భగవద్గీత ప్రకారంగా, భగవంతుడి ప్రకారంగా, భక్తి సాంప్రదాయాల ప్రకారంగా ఈ ప్రపంచము నిజమైనదే. ఆ ప్రపంచము కూడా నిజమైనదే. బోత్ ఆర్ రియల్. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచం ముఖ్యత్వం లేకపోతే భగవంతుడు ఏమన్నాడండి? నేను ఎక్కడెక్కడ అధర్మం ఉంటే ఈ ప్రపంచంలో దాన్ని బాగు చేయడానికి నేనొస్తాను. నేను అవతరిస్తాను అనంటే ఇది కూడా చాలా ముఖ్యమైనదే కదండీ!
ఎవరైనా సీఎం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, ఒక కాన్స్టిట్యుయెన్సీకి మళ్ళీ వెళ్తున్నారనుకోండి. అమ్మో! ఇది చాలా మెయిన్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ శ్రద్ధ పెట్టారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేదో పెద్ద విషయం జరగబోతుంది అని అనుకుంటాం గదండీ! భగవంతుడు ఏమంటున్నాడంటే మళ్ళీ నేను అవతరిస్తానట. ప్రతి యుగంలో నేను అవతరిస్తానట. ఇక్కడ ఈ ప్రపంచంలో, ఈ భౌతికమైన జగత్తులో. కాబట్టి ఈ జగత్తు కూడా చాలా ముఖ్యమైనదండి. మనందరం ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు, మన మానవ జన్మ వచ్చినప్పుడు మనందరి పైన చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఏంటో తెలుసా అండి ఈ రెస్పాన్సిబిలిటీ? మనందరం కలిసి ఈ ప్రపంచాన్ని మంచిగా చేసుకోవాలి. వి హావ్ టు వర్క్ ఫర్ ఎ బెటర్ చేంజ్. మనం ఈరోజు ఈ భగవద్గీత చెప్పుకోవడానికి అన్నిటికంటే పెద్ద ప్రయోజనం ఏంటి తెలుసా అండి? ఈ ప్రపంచంలో ఉన్నంత కాలం మనం మంచిగా బ్రతుకుదాం. అందరికీ మంచి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రేమను పంచాలండి. అందరూ కూడా బాగుండాలి. పర్యావరణం నుంచి ప్రారంభం చేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఇది భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అండి మనకి. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. అందుకే మనం ఎవ్వరిని ఎలా ఈ ప్రపంచానికి నేను సేవ చేయగలిగితే భగవంతుడు ప్రీతి చెందుతారు అని మనం ఆలోచించాలి. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మానవుడు చూడండి ఈ ప్రపంచానికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎంత ఈ ప్రపంచం నిజము అని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఎంత కాలుష్యాన్ని పెంచేస్తున్నారు చెప్పండి ప్రపంచంలో. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ఏంటి, ఎక్కడ చూసినా ఈ నదులలో కాలుష్యాన్ని వదిలేయటం ఏంటి, యమునా నది పైన మొత్తం ఆ ఫోమ్‌తో నిండిపోతాయి. అసలు గవర్నమెంట్స్ గెలుస్తున్నాయండి మేము నదుల్ని శుభ్రపరుస్తామని. అంటే ఎలాంటి స్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అందుకే మీకు చూడండి ఒక భక్తి అనేది ఒక కంప్లీట్ పర్పస్‌నిస్తుందండి జీవితానికి. అందుకే మన ఆదిలాబాద్‌లో ఉండే డివోటీస్‌కి తెలుసు. మనం చెప్తాం ప్లాస్టిక్ వాడకూడదు ఎక్కడ కూడా. మన ఉత్సవాలలో ప్లాస్టిక్కే కనిపించకూడదు. అసలు ప్లాస్టిక్‌ని దూరం పెట్టాలి. ఎంత న్యాచురల్‌గా ఉండాలంటే అన్నీ న్యాచురల్ అండి. మా ఉత్సవాల ఫోటోలు చూసారనుకోండి మీరు అన్ని మట్టి పాత్రలు, ఆకు పాత్రలు. భగవంతుడి యొక్క సేవ చేసేటప్పుడు అన్నీ న్యాచురల్‌గా ప్లాస్టిక్ ఉండకూడదు. మొత్తం బయట పడేసేయండి ప్లాస్టిక్ అంతా. జాగ్రత్తగా డిస్పోజ్ చేసేయండి. ఎందుకంటే భగవంతుడిని ప్రేమించినప్పుడు పర్యావరణాన్ని ప్రేమిస్తాం. ఆ! మా పక్కన ఆదిలాబాద్‌లో మంచి గార్డెన్ ఉంటుందండి. భగవంతుడికి కావాల్సిన పూలన్నీ పెంచుతాం. ఇంకా చెట్లు నాటాలి. ఇంకా ఎక్కడి నుంచైనా సరే వాళ్ళందరికీ తెలుసు. చెట్లు ఎక్కడెక్కడి నుంచో పాపం భక్తులు తీసుకొచ్చినవన్నీ కూడా నాటించి చెట్లను ఇంకా చెట్లు పెంచాలి. గోవర్ధని కోవిలేజ్ మా ఆశ్రమంలో మీరు సుమన్ టీవీలో వాటిల్లో చూసుంటారు. ఎన్ని చెట్లు, ఎంత పర్యావరణ పరిరక్షణ. ఒక భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడు ధర్మ మార్గం పట్ల ఒక బాధ్యత కలిగిన వాడు అన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటారండి. హి మేక్స్ వండర్‌ఫుల్ చేంజ్ ఇన్ దిస్ వరల్డ్. అది భగవద్గీత మనకు నేర్పించేది. ఈ ప్రపంచం కూడా నిజమేనయ్యా! ఈ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఈ ప్రపంచానికి సేవ చేయవలసిందే. పర్యావరణానికి సేవ చేయవలసిందే. జనములకి సేవ ఇందాక ప్రశాంత్ ప్రభు చెప్తున్నారు. మనం నిరంతరం ఎలా ఇక్కడ ఆకలితో ఉన్నవారికి, ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్‌కి, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎందుకంటే ఆదిలాబాద్ మనకి కొద్దిగా చివరికి ఉంటుందండి. ట్రైబల్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. కాబట్టి ఎలా వారికి ఒక మంచి మాధ్యమంగా మనం సేవ చేయొచ్చు సమాజానికి. అలానే భగవత్ సేవ కేంద్రంగా అన్ని సేవలు. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు ఏంటంటే, దుఃఖాలయం అశాశ్వతమయ్యా. ఇది దుఃఖాలయక ఆలయమే. కానీ ఇక్కడ నీకు సుఖం దొరకకపోతే ఇంకెక్కడ లేదని అనుకోకు. ఇంకో చోటు ఉంది. ఏంటది? వైకుంఠం. భగవంతుడుండే ఆ లోకం. అక్కడ ఆనందమే అట. మరేంటండి ఇప్పుడు అన్నీ ఇక్కడ చదువుకొని ఏం పని చేయకుండా ఇక్కడ ఎలా ఉన్నా పర్వాలేదు. అక్కడికి ఇప్పుడు ఒక పిల్లవాడు ఐఐటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాడండి. స్కూల్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం చేయాలండి? స్కూల్ వదిలేసి ఐఐటీలోకి వెళ్ళిపోవాలా? గేట్‌లో కూడా లోపలికి రానివ్వడండి. స్కూల్‌లో చదువుకొని, కాలేజ్‌లో చదువుకొని, తర్వాత ఐఐటీ ఎగ్జామ్ రాసి, ఎంట్రన్స్ పాస్ అవుతే అప్పుడు ఐఐటీలోకెళ్తాడు. అంతే కదండీ! ఎక్కడున్నవాడు ఆ ప్రదేశం యొక్క బాధ్యతలు నిర్వహిస్తేనే నెక్స్ట్ డెస్టినేషన్‌కి వెళ్ళగలుగుతాం. అలా మనం ఈ ప్రపంచంలో మానవ శరీరం, ఒక మనిషి యొక్క బాధ్యత ఏంటో తెలుసా అండి? చాలా సింపుల్ వర్డ్స్‌లో మీకు చెప్తే ఒక విషయం చెప్తానండి. అందరికీ ప్రేమించటం, ప్రేమను పంచటం. సింపుల్ అండి.
ఎవ్వరికీ హాని చేయకుండా ఎవరిని ప్రేమించటం? భగవంతుణ్ణి ప్రేమించటం, అందరికీ ఆ భగవత్ ప్రేమను పంచటం. సకల ప్రాణులు, చర అచర జగత్తుకు అన్నిటికీ కూడా. అప్పుడు ఏమవుతాం? మనకి క్వాలిఫికేషన్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళడానికి? భగవంతుడు ఉండే ఆ లోకానికి. కాబట్టి ఈ ప్రపంచము నిజమే, ఆ ప్రపంచము నిజమే. ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలి? ఒక చేంజ్ తీసుకోవడానికి, ఒక పాజిటివ్ చేంజ్. అందుకే మనకి యువత, ఇప్పుడు ఎంతమంది అయితే యువత వింటున్నారో వారందరికీ, పిల్లలు వింటున్నారో మీ అందరికీ మేము చెప్తున్నా, నిన్న మొన్న అన్నా మనం క్లాస్ అయిపోయాక, అందరం కలిసి పని చేయాలి. అందరం కలో శక్తి సంఘం, మనందరం కానీ కలిసి చేస్తే ఎంతమంది ఉన్నారు తెలుసా అండి? ఇప్పుడు సుమారుగా 37,000 మంది పైగా వింటున్నారు. ఎంత పెద్ద శక్తి అండి! 35,000 మంది అంటే ఎంత శక్తి చెప్పండి. కాబట్టి మనందరం కలిసి చేయగలుగుతాం. మనం సనాతన ధర్మాన్ని ప్రభుజీ మనం కాపాడుకుందాం, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రభుజీ మనం కాపాడుకుందాం అని అందరం కలుస్తే, మిగతా వాళ్ళందరూ కలుస్తున్నారండి. సనాతన ధర్మంలో ఉండే వాళ్ళు మాత్రం ఎక్కడో ఒక చోట కలవట్లేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ సమయం ప్రారంభమైంది. మంచి సమయం ప్రారంభమైంది మనందరికీ. మనందరం కలుద్దాం, చక్కగా కలిసి సమాజానికి సేవ చేద్దాం. మీరందరూ ఆ సంకల్పం ఉన్న వాళ్ళని, మాకు పూర్తి బాధ్యత ఉందండి. దాంట్లో ఆ నమ్మకం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహమే లేదండి. కాబట్టి ఈ లౌకికమైన బాధ్యతలు, ధర్మము ఈ రెండిటికి ముడివెయ్యాలి. మా గురువుగారు ఒక విషయం చెప్తారండి. ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ అండ్ స్పెండ్ విత్ కంపాషన్ అని అంటారు. ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ అంటే నిజాయితీగా పని చెయ్యి. స్పెండ్ విత్ కంపాషన్ అంటే ఎక్కడైతే అవసరమో అక్కడ దాన్ని వెచ్చించు. కాబట్టి ఇది ధర్మము, బాధ్యత ఈ రెండు కలిసినప్పుడు ఈ స్టేట్మెంట్ వస్తుందండి. దాని తర్వాత మీరు చూడండి, కృష్ణుడు ఇక్కడ దుఃఖాలయం అంటున్నాడండి. కానీ భగవద్గీత అయిపోయాక అర్జునుడు ఏమన్నాడండి? అర్జునుడు ఈ విషయం తెలుసుకోకముందు దుఃఖపడ్డాడండి. కానీ ఎప్పుడైతే భగవద్గీత తెలుసుకున్నాడో అప్పుడు ఆనందం వచ్చిందండి. ఈ ప్రపంచంలో ది ఓన్లీ వే టు బికమ్ హ్యాపీ ఈస్ టు నో అబౌట్ గాడ్. అందుకే మీకు స్టేట్మెంట్ చెప్తాను. నో గాడ్, నో పీస్. నో గాడ్, నో పీస్. ఫస్ట్ నో ఏంటో తెలుసా అండి? KNOW, KNOWGOD, KNOWPEAC. నో గాడ్, నో పీస్. భగవంతుని తెలుసుకుంటే శాంతి ఏంటో తెలుసుకుంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ నో గాడ్, నో పీస్. NO, నో, GOD, NO కింద నో గాడ్, నో పీస్. దేవుడు తెలియకపోతే శాంతి ఏంటో కూడా తెలియదు. కాబట్టి భగవద్గీత ద్వారా మనం ఏం చేసుకుంటున్నాం? ముందు నో గాడ్, నో పీస్లో ఉన్న వాళ్ళం ఇప్పుడు నో గాడ్, నో పీస్కి వస్తున్నాం అనమాట. కాబట్టి ఈ దుఃఖాలయంలో కూడా మనం శాంతిగా ఉండొచ్చు. ఈ దుఃఖాలయంలో కూడా మనం ఆనందం పొందొచ్చు ఎప్పుడైతే ధర్మం తెలుసుకుంటామో, కృష్ణుని తెలుసుకుంటామో. ఆ విషయాన్ని భగవంతుడు ఇక్కడ మనందరికీ చెప్తూ, మనందరినీ కృష్ణుడు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడండి. విషయాన్ని చెప్తూనే ఒక హోప్ని ఇస్తాడనమాట. అయ్యా ఇది దుఃఖాలయం, అశాశ్వతమైన టెంపరీ అయిన భక్తి సాంప్రదాయం ప్రకారంగా ఈ ప్రపంచం ఏమీ అబద్ధం కాదండి. ఈ ప్రపంచం టెంపరీయే. వస్తువు టెంపరీ లేదా మనం టెంపరీ. కాబట్టి ఆ శాశ్వతమైన వస్తువు పైన దృష్టి పెడుతూనే ఉండు అని చెప్తూ అర్జునుడిని ఎంకరేజ్ చేస్తూ 16వ శ్లోకంలో ఏమంటున్నారో ఒకసారి చూడండి. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తులోని అత్యున్నత లోకం నుండి అధమ లోకము వరకు అన్నీ నిరంతర జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ ప్రదేశాలే. కాని ఓ కుంతిపుత్ర, నా లోకానికి చేరినవాడు తిరిగి జన్మించడు. ఆ బ్రహ్మ భువనాలోక, బ్రహ్మలోకం సత్యలోకం వరకు వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే అటే. భువర్లోక, సువర్లోక, మహోలోక, జనోలోక, తపోలోక, సత్యలోక. అలా అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాత. అలా 7 అధోలోకములు, 7 ఊర్ధ్వలోకములు. ఈ బ్రహ్మాండంలో ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందేనటండి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో, భగవంతుడి యొక్క లోకానికి వెళ్తామో అప్పుడు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరమే లేదట. మళ్ళీ రామట మనము. అందుకే మనకి మొన్న ఆషాఢి ఏకాదశి చేసుకున్నామండి. తుకారాం మహారాజ్ ఎంత గొప్ప సాధువు అండి.
భారతదేశం యొక్క గొప్పతనం సాధువులే అండి మనకి. వారి కోసము వైకుంఠం నుంచి విమానం వచ్చిందండి, తెలిసినా మీకు? వారిని ఎక్కించుకున్నారు. వారు చెప్తారు, అయ్యా నేను నా ఊరికి వెళ్తున్నాను, నేను భగవంతుడి యొక్క నామాన్ని చెప్తూ చెప్తూ మా ఊరికి, మా సొంత ఊరికి మేము ప్రయాణాన్ని వెళ్తున్నాము, మీరందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా భగవన్నామని చెప్పండి, నన్ను ఆశీర్వదించండి అని అందరూ చూస్తున్న క్షణములలో ఆ వైకుంఠ విమానం ఇలా తీసుకెళ్ళింది తుకారాంని వైకుంఠానికి. కాబట్టి మనకు ఒక గొప్ప హోప్ అండి. మనం ఈ మార్గంలో కానుంటే మనకి భగవంతుడి యొక్క కృప, మనమే కాదండి, మనల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కూడా హోప్ ఉన్నది. తెలిసినా మీకు? భాగవతంలో మనం వింటామండి, ధ్రువుడికి వాళ్ళ అమ్మగారు చెప్తారు, నాన్న నువ్వు మంచిగా భక్తి చేయి నాన్న, మంచిగా భక్తి చేయి అంటే, ఎప్పుడైతే లాస్ట్కి వైకుంఠ విమానం వస్తుందో ధ్రువుడు ఎక్కుతారనమాట. ఎక్కి, అయ్యో మా అమ్మ కదా నన్ను భక్తి చేయమని, మా అమ్మ ఎక్కడుంది అని చూడంగానే, ఏం కంగారు పడుకో, మీ అమ్మగారు ఫస్ట్ క్లాస్లో ఉన్నారు. ధ్రువుడికేమో ఎకానమీ ఇచ్చి వాళ్ళ అమ్మగారికేమో బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చారనమాట. ఎందుకంటే ఎంకరేజ్ చేసిన వాళ్ళు, బీజం వేసిన వాళ్ళు కదా వారు. కాబట్టి భక్తి మార్గంలో మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని ఎంకరేజ్ చేయటం కూడా అండి. చాలా మంది పాపం ఈ రోజుల్లో బాధపడతారండి. ప్రభుజీ మేము భక్తి చేయాలనుకుంటున్నామండి, మేము మంచి మార్గంలోకి వెళ్ళాలనుకుంటున్నామండి, క్లాస్ వినాలనుకుంటున్నామండి, మాకుండే చెడు అలవాట్లు మానేద్దాం అనుకుంటున్నామండి, కానీ మా ఇంట్లో ఉండే వాళ్ళు సహకరించట్లేదండి, లేదా సమాజం సహకరించట్లేదండి, అందరూ ఎగతాళి చేస్తున్నారండి అని అంటారండి. మీకో విషయం తెలుసా అండి? మీకు అన్నిటికంటే గొప్ప శ్రేయస్సు, మీ మీకు సంబంధీకులు భక్తి చేస్తున్నారు అనంటే, వారిని ప్రోత్సహించటంలో ఎంత శ్రేయస్సుందో అంతుందండి. కాబట్టి ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి ఈ మార్గాన్ని. 21వ శ్లోకం, 22 ఇవి ఒక్కసారి ఈ శ్లోకాలు చదువు. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంతులు దేనిని వ్యక్తము కానిదిగాను నశింపనిదిగాను వర్ణిస్తారో, ఏదైతే పరమగమ్యంగా తెలియబడిందో, ఏ స్థానాన్ని చేరుకొనిన తర్వాత జీవుడు ఏనాడు తిరిగిరాడో అదే నా దివ్యధామము. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అందరికంటే గొప్పవాడైన పరమపురుషుడు అనన్య భక్తి చేతనే లభ్యమవుతాడు. అతడు తన ధామంలో ఉన్నప్పటికీ సర్వవ్యాపి అయి ఉంటాడు. సమస్తము అతనిలో స్థితిని కలిగి ఉంటుంది. ఒక్కసారి భగవంతుడి గురించి తెలుసుకొని కానీ, భగవద్ లోకానికి కానీ, మనం భగవంతుడి యొక్క ఆశ్రయంలోకి కానీ చేరుకుంటే, మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదటండి. ప్రపంచంలో ఇంకెక్కడికి వెళ్ళినా సరే మనం డీపోర్ట్ అయిపోతామటండి ఇప్పుడు. ఆ? మన వీసా రీవోక్ అయిపోతుందటండి. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తే మాత్రం మళ్ళీ మనం రావాల్సిన అవసరం ఉండదట. హాయిగా స్వామి యొక్క సేవలో మనం నిమగ్నం అయిపోయి ఉంటామటండి. ఎంత బాగుంటుందట ఆ వైకుంఠము అని అంటే, అక్కడ ఎవరు మాట్లాడుకోరట తెలుసా అండి మీకు? కేవలం పాటలు మాత్రమే. మీరు సినిమాలు, భక్త ప్రహ్లాద్ సినిమా చూసారనుకోండి, డైలాగుల కంటే పాటలే ఎక్కువ ఉంటాయండి. స్టార్ట్ చేస్తారా అని స్టార్ట్ చేస్తే అది మొత్తం అయిపోయే వరకు వినాల్సింది. కాబట్టి అక్కడ ఎవ్వరు మాటలే ఉండవటండి, ఎవరు నడవరటండి, కేవలం నృత్యాలే ఉంటాయటండి అక్కడ. ఎంత అద్భుతమైన లోకమట అంటే, భగవంతుడి యొక్క లోకం భాగవతం వర్ణిస్తుంది. వైకుంఠం ఎలా ఉంటుంది అంటే, మందార కుంద కులకోత్పక చంపకార్ణ పున్నాగనాగ బహుళాంబుజ పారిజాత గంధేర్చితా తులసికా భరణేన తస్య యస్మిన్ తపస్సు మనసో బహుమానయంతి. ఎప్పుడు కూడా అందరూ కూడా సేవాభావంలో ఉంటారటండి. అయ్యో ఒకళ్ళు భగవంతుడికి సేవ చేస్తే నేను వారికి ఎలా సేవ చేయాలి, వారిని ఎలా ఎంకరేజ్ చేయాలి, వారిని ఎలా ముందుకు పంపించాలి అని ఆలోచిస్తుంటారటండి. అక్కడ అన్ని సుందరమైన పుష్పముల లోపల నుంచి వాసనలు వస్తూ ఉంటే, భగవంతుడు తులసిమాల ధరిస్తే అన్ని పుష్పములు కూడా వాటి వాసనను వెనకాల తీసేసుకుంటాయటండి. భగవంతుడి యొక్క తులసి యొక్క ఫ్రేగ్రెన్స్, తులసి యొక్క సువాసన భగవంతుడికి చేరాలని. ఎన్నో రకరకములైన పక్షులు ఉంటాయటండి, అవన్నీ చాలా స్వీట్గా కూసే ఒక లక్షణం ఉన్నవన్నీ కూడా ఆపేస్తాయటండి. ఎందుకంటే అక్కడ ఒక భ్రమరం భగవంతుడి గురించి పాడుతుంటే, ఆ చిన్ని భ్రమరం యొక్క శబ్దం కూడా భగవంతుడు వినాలని. ఈ ప్రపంచంలో ఏం చేస్తారు తెలుసా అండి? అందరూ ఎలా నోరు ముయ్యాలి అని ప్రయత్నం చేస్తారండి. కానీ ఆ ప్రపంచంలో అందరూ ఇంకా ఇంకా సేవ చేసుకోండి, మాకంటే ముందు మీరెళ్ళి సేవ చేసుకోండి భగవంతుడికి. ఈ ప్రపంచంలో అందరు లైన్లు చూసారండి, క్యూ లైన్లో మేము వెళ్తాం. ఏదైనా విఐపీ లైన్ ఉందనుకోండి, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, ఏ విఐపీ లైన్ ఎందుకు తీసావు అది ఇదే. కానీ అందులో విఐపీ లైన్ ఉండే అందరు వెనకాలకి వెళ్ళిపోతుంటారంటే, నువ్వెళ్ళు లైన్లో నువ్వు నించోవాలి. అలాంటి లోకం అటండి. ఎంత ఆనందమైన లోకం, మీరు కూడా ఒకసారి చూడండి. నాకు అంత పాటలు పాడటం, నృత్యం చేయటం, అన్ని ప్రాణులు అంత ఆనందంగా ఉంటాయటండి.
అలా ఆ ప్రపంచం అంతా ఆనందంతో కూడుకున్న ప్రపంచం అట అండి. అటువంటి లోకానికి వెళ్ళాలి అని అంటే ఈ ప్రపంచంలో ఆ ఆనందాన్ని పొందాలి. ఎలా ఆనందాన్ని పొందగలుగుతామండి? ఇప్పుడు చూడండి, ఆస్ట్రోనాట్స్ వెళ్తారండి. రాకెట్‌లో ఔటర్ స్పేస్‌కెళ్తారు. వాళ్ళని ఎళ్ళే ముహూర్తానికే రాకెట్‌లో పెట్టి పైకి పంపించేయరండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక 2, 3 నెలలు ఆహ్, ఆ వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి వాతావరణంలో ఉంచుతారండి. అప్పుడు వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటవుతుంది. అప్పుడు వాళ్ళు రాకెట్‌లో ఉన్నప్పుడు మీరు చూసారనుకోండి, ఇలా నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోతూ ఉంటాయి. ఆహారం అంతా ఇలా వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇలా ఎళ్లి పట్టుకొని తినాల్సొస్తుంది. అలా ఈ ప్రపంచంలో అలవాటు చేసుకోవాలి. ఏ లక్షణములు? ఆ ప్రపంచం యొక్క లక్షణములు. ఏంటట ఆ ప్రపంచం యొక్క లక్షణములు? ప్రేమ, దయ, కరుణ, ఓర్పు, గౌరవం, నమ్మకం, విశ్వాసం, భక్తి, సేవ. ఇవి ఆ ప్రపంచం యొక్క నైజములు. అవి కానీ మనం ఇప్పుడు అలవాటు చేసుకొని వీటిని నేర్చుకొని ఆ ప్రిన్సిపల్స్ ద్వారా జీవించగలిగితే అప్పుడు మనకక్కడ అవకాశం ఉంటుందండి. అయితే ఇక్కడ ధ్యానయోగం గురించి, ఒక అష్టాంగ యోగి గురించి, భక్తి యోగి రెండిటి గురించి చెప్తున్నారు కదండీ! ఇప్పుడు ఎవరైతే ఈ అష్టాంగ యోగం, ధ్యాన యోగం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని నియమాలున్నాయటండి. అప్పుడే వాళ్ళు చేరుకోగలుగుతారట. ఏంటట ఆ నియమాలు? దక్షిణాయనంలో పోతే ఒక రకంగా అట, ఉత్తరాయణంలో పోతే ఒక రకంగా అట, రాత్రిపూట, ప్రొద్దున పూట ఎన్నో నియమాలున్నాయండి. ఇలా అలా అని. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, భక్తి యోగులకి మాత్రం అలాంటివేమీ లేదు. భక్తి సమయంతో సంబంధించింది కాదండి. భక్తి హృదయంతో సంబంధించింది. కాబట్టి ఒక భక్తి యోగి ఏ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టినా సరే, ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టినా సరే, భగవంతుని ప్రాప్తి అనేది కలిగి తీరుతుంది. 28వ శ్లోకం ఒకసారి చదవండి చూద్దాం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. భక్తియుత సేవా మార్గమును చేపట్టిన వ్యక్తి వేద అధ్యయనము ద్వారా, యజ్ఞ నిర్వహణం ద్వారా, తపస్సు చేయడం ద్వారా, దానము ఇవ్వడం ద్వారా, తాత్విక కర్మలు, కామ్యకర్మలు చేయడం ద్వారా కలిగే ఫలాలు లేనివాడు కాబోడు. కేవలం భక్తియుత సేవ చేయడం ద్వారా వీటన్నింటినీ అతడు పొందుతాడు. చివరకు నిత్యమైన పరంధామమును చేరుకుంటాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ. వేదాధ్యయనం చేసి, తపస్సులు చేసి, యజ్ఞములు చేసి, దానములు చేసి, తర్పణములు చేసి, వీటన్నిటిని చేసిన ఏదైతే ఫలితం కలుగుతుందో అది భక్తిని ఆచరించే వాళ్ళకి వస్తుందట. దీనికంటే గొప్ప ఫలితం కూడా భక్తుడికి, భక్తురాలికి, ఎవరైతే ఈ ధర్మ మార్గంలో భక్తియుత సేవ, కృష్ణ భావనామృతం, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాక్యం, ఆత్మ నివేదం, ఇలా నవవిధ భక్తి మార్గములలో ఎవరైతే భగవంతుని చేరుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనందరం నవవిధ భక్తి మార్గములలోనే కదండి ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ భక్తి మార్గాన్ని చేస్తున్నాం? శ్రవణం చేస్తున్నాం భగవంతుడి గురించి. శ్రవణం, కీర్తనం, భగవంతుడి గురించి కీర్తనం. ప్రతిరోజు ప్రొద్దున పూట మనం 6:45 యోగా క్లాస్తో ప్రారంభమయ్యి తర్వాత మనం నామ జపం, మంత్ర మెడిటేషన్ చేస్తున్నాం కదండి. నిత్యం భాగవత సేవయ అనే ఒక కార్యక్రమంలో అలా మనం భగవన్ నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, నామ జపం మనం చేస్తున్నాం. ఏంటంటే ఆ నామ జపం. దాని తర్వాత భగవంతుడి గురించి వినడం, భాగవతం వింటున్నాం, భగవద్గీత వింటున్నాం. మళ్ళీ ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు భాగవతం యొక్క సప్తాహంగా శ్రీకృష్ణుడి యొక్క దశమస్కంద లీలలు మనం చెప్పుకోబోతున్నామండి. పోయినసారి చెప్పుకున్నప్పుడు దశమస్కంద లీలలు భక్తులు అసలు ఆనందమే ఆనందం అండి.
అంత చక్కటి ఆనందాన్ని మళ్ళీ కృష్ణ జన్మాష్టమి ముందే మనం ఆ ఆనందాన్ని పొందగలుగుతున్నాం. కాబట్టి వినటం, శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, భగవంతుని స్మరణలోకి రావాలి. ఈరోజు అనుకుంటున్నాను స్మరణ స్మరణ అని ఎప్పుడొస్తుందండి? శ్రవణం, కీర్తనం ఈ 2 చేసినప్పుడు. కాబట్టి ఎవరైతే భక్తి మార్గంలో ఉన్నారో వాళ్ళకి వేదేషు, యజ్ఞేషు, తపస్సు ఎంత కఠినమండి. ఇవన్నీ చేసిన వాడి యొక్క ఫలితములు మనకొచ్చేస్తాయట. దాంతో పాటు దానికంటే గొప్ప ఫలితము భక్తి యోగి పొందుతాడట. ఎంత అద్భుతం చూడండి భక్తి యోగం అంటే. ఎంత వైభవం చూడండి భక్తి యోగం యొక్క గొప్పతనం చూడండి. మీకొక చిన్న విషయం చెప్తానండి. మరణము అందరికీ వస్తుందండి. ఓ భక్తుడికి కూడా, ఓ భక్తురాలికి కూడా మరణం వస్తుంది. ధార్మికమైన జీవనం ఉన్న వాళ్ళకి కూడా మరణం వస్తుంది. కానీ భౌతిక జీవనము ఉన్న వాళ్ళకి మరణం ఏమిటి? ఒక భక్తుడికి మరణం ఏమిటో మీకు స్క్రీన్ పైన ఒక ఫోటో చూపిస్తాను. అది చూపిస్తుందండి. క్లియర్‌గా మీకు ఏంటి మరణం అని చూపిస్తుంది చూడండి. ఓ పులి ఒక ఫోటోలో ఏమో జింకని నోట్లో పట్టుకుందండి. జింక పిల్లని నోట్లో పట్టుకుందండి. ఇంకో ఫోటోలో అదే పులి తన పిల్లని నోట్లో పట్టుకుందండి. ఇదే తేడా అండి. మరణం యొక్క నోట్లోకి వెళ్ళవలసిందే. కానీ ఇక్కడ జింక మొఖం చూడండి ఎలా భయంతో ఎంత ఆ భయం ఆ నేత్రములలో కనిపిస్తుందండి. అలానే ఇక్కడ ఈ చిన్న పులిపిల్ల చూడండి ముఖం హాయిగా ఆనందంగా ఉందండి. ఎందుకో తెలుసా? ఎవరు పట్టుకున్నారు అని దానికి తెలుసు. మరణం అందరికీ వస్తుందండి. భక్తి మార్గంలో ఉన్నవారికి కృష్ణుడే సాక్షాత్తుగా మనల్ని స్వీకరిస్తాడు మరణము ద్వారా. కానీ ఎవరైతే ధర్మాన్ని, శాస్త్రాన్ని దూరంగా పెట్టేసి భౌతికమైన జీవనంలోనే ఉంటారో వారికి కూడా మృత్యు వస్తుంది. కానీ ఆ మృత్యువు యొక్క నోట్లో వచ్చినప్పుడు, ఆ మృత్యు సమయం వచ్చినప్పుడు వాళ్ళు విలవిలలాడిపోతారు, భయపడిపోతారండి. మనకి భయం ఉండదు. భక్తి మార్గంలో ఉండేవారికి భయం ఉండదు. పరీక్షిత్ మహారాజ్ గారికి చెప్పారు, అయ్యా 7 days ఓన్లీ అనంటే, నో ప్రాబ్లమ్, లెట్ us హియర్ భాగవతం అని ప్రారంభం చేశారు. ఆయన యొక్క మార్గంలో మనం కూడా 7 రోజులు భాగవతం వినబోతున్నాం. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. కాబట్టి మరణం అనేది ఎవ్వరూ దాటలేరండి. కానీ ఆ మరణం వచ్చినప్పుడు మన మనసులో ఉండే కాన్షియస్‌నెస్ ఏమిటి? భౌతికమైన జీవనం, ఆధ్యాత్మిక జీవనం దాన్ని విభజిస్తూ ఉంది. ఈరోజు అసలు ఈ అధ్యాయంలో ఏం చదువుకున్నామో ఒకసారి రివిజన్ చేసుకుందాం. రివిజన్ చేసుకొని మళ్ళీ భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము. మీరు చూడండి, ఫస్ట్ పాయింట్, డెత్ ఈజ్ సర్టెన్ బట్ నాట్ డెస్టినీ. మరణం ఖచ్చితమే అందరికీ, కానీ గమ్యం వేరు. గమ్యం ఏంటట? ఎవరెవరు ఏది ఏది గుర్తుపెట్టుకుంటే ఆ రకంగా ఉంటుందట. భగవంతుడిని గుర్తుపెట్టుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్తామట. వేర్ వి గో డిపెండ్స్ ఆన్ వాట్ వి థింక్. మనం ఎక్కడికి వెళ్తాము అని అంటే ఎలాంటి ఆలోచనలు మనకు వస్తాయో, ఎలాంటి భావనలు మనకు వస్తాయో ఆ రకంగా మనం వెళ్తాం. భక్తి ఈజ్ వెరీ సింపుల్. గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. భక్తియుత సేవ అనేది చాలా సులభమట. ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదట. వరల్డ్ ఈజ్ నాట్ సో కూల్, బట్ ఎస్ వీ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్. ఈ ప్రపంచం అనేది అంత కూల్ ప్లేస్ కాదటండి. కొద్దిగా జెన్జీ లాంగ్వేజ్ యూజ్ చేయాల్సి వచ్చింది పాపం చాలా మంది యూత్ వింటున్నారని. ఈ ప్రపంచం ఒక కూల్ ప్లేస్ కాదటండి, ప్రశాంతమైనది కాదటండి. కానీ ఇంకొక ప్రపంచం ఉన్నదట, ఆధ్యాత్మిక లోకం. అక్కడ మనకి ఛాన్స్ ఉన్నదట. అక్కడ మనం అప్లై చేసుకోవాలి. టు గెట్ వీసా టు స్పిరిచువల్ వరల్డ్, లెట్స్ స్టార్ట్ ప్రిపేరింగ్. ఆధ్యాత్మిక జగత్తు వైకుంఠానికి వీసా కావాలి అని అంటే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభం చెయ్యాలట. ఏంటండి ప్రిపరేషన్? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవన్నామాన్ని పలకటం, భగవత్ కథాశ్రవణం చేయటం, భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం, భగవంతుని ఆరాధన చేయటం, భక్తియుత మార్గాన్ని తెలుసుకోవటం, సమాజానికి సేవ చేస్తూ ఉండటం, భగవంతుడి యొక్క ప్రేమను అందరికీ పంచుతూ ఉండటం. ఈ ప్రిపరేషన్ కానీ మనం చేస్తే ఆధ్యాత్మిక జగత్తుని చేరుకోతున్నాము అనటంలో ఎటువంటి సందేహమే లేదండి. కాబట్టి అత్యంత అద్భుతమైన అధ్యాయం అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. స్వామి ఎంత
వైభవంగా మనకి ఈ అధ్యాయంలో ఎలా భగవంతుడిని గుర్తుపెట్టుకోవచ్చు, భక్తి అనేది ఎంత సులభం, ఈజీ, భక్తియుత సేవ చేసేవాడికి, భగవంతుడిని ఆశ్రయించిన వారికి ఎలాంటి ఫలితములు కలుగుతాయి అని అన్నీ చెప్పి, రేపటి అధ్యాయంలో ఏం చెప్తున్నారో తెలుసా అండి? చాలా పెద్ద సీక్రెట్ రివీల్ చేయబోతున్నారటండి భగవంతుడు. పరమ గుహ్య జ్ఞానం అది. ఏంటి ఆ సీక్రెట్? మనందరికీ సీక్రెట్లు వింటామంటే చాలా ఇష్టం కదండి. నీకో సీక్రెట్ చెప్తాను, ఇక్కడ రా, కానీ ఒకటే కండిషన్, ఎవ్వరికి చెప్పకూడదు అని అంటే, మనం కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నీకో సీక్రెట్ చెప్తేరా, కానీ ఎవ్వరికి చెప్పకూడదు అని అన్నారు. కాబట్టి ఆయన అర్జునుడికి చెప్పిన సీక్రెట్ ఇప్పుడు మనకు తెలుస్తుందండి. కాబట్టి ఆ సీక్రెట్ ఏంటి? కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పిన సీక్రెట్ ఏంటో మన ఆచార్యులు మన వరకు తీసుకొచ్చేసారండి, ఒక్కొక్కరికి చెప్తూ 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 చెప్తూ. కాబట్టి ఏంటి ఆ సీక్రెట్ అనేది రేపటి రోజున తెలుసుకుందాం. రేపు సాయంకాలం పూట ఎగ్జాక్ట్గా 7:30కి మనం కలుసుకొని ఈ పరమ గుహ్య జ్ఞానం ఏమిటి, టాప్ మోస్ట్ ఆఫ్ ది సీక్రెట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీముఖం నుంచి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణ భగవాన్ की, శ్రీమద్ భగవద్గీత की, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की, అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय जय श्री राधे श्याम।